నమస్తే. తెలంగాణ ఉద్యమానికి పరిచయం అక్కర్లేని పేరు, ఎంతోమంది ఉద్యమకారులను తీర్చిదిద్దిన వ్యక్తి, ఇప్పుడు ఎంతోమంది అనాథలకు డాడీగా ఉన్న వ్యక్తి గాదే అన్నయ్య. నమస్తే నాన్న. నమస్తే. నిజంగా తెలంగాణ ఉద్యమానికి పరిచయం అక్కర్లేని పేరు, కానీ ఇప్పటికి చాలామంది తెలంగాణ వారికి గాదే అన్నయ్య ఎవరు అంటే ఇంకా క్వశ్చన్ మార్క్నే ఉంటుందేమో. ఎలా మీ ఐడెంటిటీని మొదలు పెడతారు? అంటే నేను ఒక మనిషిని, 3 అక్షరాలని చెప్పబడుతున్నటువంటి ఒక మనిషిని. దాని తర్వాత ఆ రోజు నేను ఆ పుట్టిన నేపథ్యం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వాతావరణం కావచ్చు, అక్కడ ఉన్నటువంటి ఆ మఠకన్యలు లేకపోతే ఆ చర్చి ప్రభావం కావచ్చు, నాలో మానవ విలువల్ని, మానవత్వాన్ని బాగా నూరిపోసినాయి. ఒక భూస్వామ్య కుటుంబంలో పుట్టి, ధనిక రైతు కుటుంబంలో పుట్టి, సుమారు మా ఇంట్లోనే 15 నుంచి 20 మంది దాకా సంవత్సర జీతగాన్లు, రోజువారీ ఒక 40 నుంచి 60 మంది కూలీలు ఉన్నటువంటి వివక్ష, భయంకరమైన వివక్ష, కుల వివక్ష, వర్ణ వివక్ష, మత వివక్ష, వర్గ వివక్ష, అన్ని రకాలైనటువంటి వివక్షని కళ్ళారా చూస్తున్నప్పుడు నన్ను బాగా ప్రభావితం చేసినటువంటి బైబిల్కి ఆచరణలో చూస్తే సమాజానికి ఎక్కడ పొంతన కనపడలే. కాబట్టి ఆ రోజుల్లో తీవ్రమైనటువంటి ఘర్షణ. నాకేమో ఆ రోజుల్లో ఈ ఘర్షణకి ఇది ఒక భౌతికవాదం, గతి తర్కం, డైలెక్టిక్స్, ఇదంతా మార్క్స్ ఫిలాసఫీ ఆ రోజుల్లో నాకేం తెలియకుండా ఒక ఘర్షణ అయితే నాలో భయంకరంగా ప్రారంభమైనటువంటి రోజుల్లో, సరే ఏది ఏమైనా ఒక మానవతావాదిగా బతకాలి, మానవ విలువలతో బతకాలనే ఒక లక్ష్యం నాకు నేనే నిర్ణయించుకున్నటువంటి ఇది. దాంతో నేనేదో సమాజంలో పూర్తిగా మార్పు చేయాలి, మార్పుకు దోహదపడాలి అనేది పెద్దగా నాకు ఆ రోజుల్లో ఏం లేదు. 3 అక్షరాల మనిషి అనే దానికి ఒక అర్థం ఉండాలి. మానవ విలువలతో బతకాలి, మానవత్వ విలువలతో బతకాలి, చేతనైతే ఇతరులకు సహాయం చేయాలి, చేత కాకపోతే నాకు నేను బతికినా పర్వాలేదు, ఇతరులకి నష్టం చేయకపోవడం కూడా అదే ఒక గొప్ప పని అని భావించినటువంటి నేను ఒకప్పుడు, ఇది ఉమ్మడి వరంగల్ జిల్లా, అంటే వరంగల్ జిల్లా, పూర్వం వరంగల్ జిల్లా, అది స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం, జాఫర్గఢ్ మండలం, సాగరం గ్రామంలో నేను మా తల్లిదండ్రులకు 6వ సంతానంగా జన్మించడం జరిగింది. చిన్నప్పటి నుంచి ఈ రకమైన భావజాలం, అక్కడ పెళ్లి చేసుకోకుండా మఠకన్యలుగా ఉన్నటువంటి వాళ్ళు, ఆ కాన్వెంట్ సిస్టర్సు, తర్వాత ఎక్కడనో ఖండాంతరాల దూరంగా నుంచి ఇక్కడికి వచ్చి ఫ్రెంచు, డచ్, ఇటాలియన్ ఫాదర్లు, చర్చ్ ఫాదర్లు, వాళ్ళు ఇక్కడ అతి సాధారణ జీవితం జీవించడం, ఇవన్నీ నా మీద బాగా ప్రభావితం చేసింది. అసలే బైబిల్ అనేది చదువుకోవడానికి కొంత ప్రేరణ ఇచ్చిన ఆచరణ వాళ్ళకు ఒక అతి సాధారణ జీవితం అనేది ఆ విధంగా దీంట్లో ఏదో ఉంది, నేను కూడా ఆచరించాలి, పాటించాలి అని నేను కూడా 5th క్లాస్ వరకు అక్కడ చదువుకున్నా. 6th 7th ఇక్కడ సెయింట్ మేరీస్ హై స్కూల్ సికింద్రాబాద్లో చదువుకున్నా. తర్వాత మళ్ళీ 8th 9th 10th సెయింట్ గాబ్రియల్స్ హై స్కూల్. సెయింట్ గాబ్రియల్స్ అంటే కొండపల్లి సీతారామయ్య సత్యమూర్తి గారు పనిచేసినటువంటి స్కూల్ అది. సరే అప్పటికి వాళ్ళు 71కి వెళ్ళిపోయినరు, ఇద్దరు కూడా వెళ్ళిపోయినరు. ఒక అతను ఏమో సస్పెండ్ అయ్యిండు, వెళ్ళిపోయిండు, ఒక అతను ఏమో రిజైన్ చేసి వెళ్ళిపోయిండు. వాళ్ళిద్దరు వెళ్ళిపోయినప్పటికీ ఆ స్కూల్లో ఆ ప్రభావం, నేను ఎమర్జెన్సీ కాలంలో ఆ స్కూల్లో ఉన్నా. ఉండడం వల్ల ఎమర్జెన్సీ ప్రభావం కావచ్చు, లేక వాళ్ళ ప్రభావం కావచ్చు, అక్కడనే కొద్దిగా నేను కూడా పట్టుదలతోటి ప్రీస్ట్ కావాలి, ఫాదర్ని కావాలి, గురువుని కావాలంటాం కదా అని 3 years ఆ ట్రైనింగ్ పోయినా. అక్కడ 8th 9th 10th చదువుకుంటూ ఆ ట్రైనింగ్ కూడా, అంటే బైబిల్ని పూర్తిగా అసలు పట్టినట్టు చెప్పగలిగే స్థాయికి, కళ్ళు మూసుకొని చెప్పగలిగే స్థాయిలో, అంటే మొదటి నుంచి కూడా నేను ఏ పని చేసినా పట్టుదలతోటి చేయడం అనేది ఒక అలవాటు ఉంది కాబట్టి, నమ్మకంతో చేయడం అనే అలవాటు ఉంది కాబట్టి, అక్కడ ఉన్నప్పుడే నాకు ఎందుకో ఏదో బైబిల్కి ఆచరణకి ఎక్కడో కొంత కాంట్రడిక్షన్ ఉంది, గ్యాప్ ఉంది అనే దాంతో అక్కడే ఏదో చిన్న గొడవలు, మంచి చెడ్డ. అసలు నేను వాల్ రైటింగ్ నేర్చుకున్నది, గోడల మీద రాయడం అనేది నేర్చుకున్నది, ప్రశ్నించడం అనేది నేర్చుకున్నది సెమినార్లోనే.
అంటే సెమినార్ అంటే ప్రీస్ట్ కావడానికి ఒక ట్రైనింగ్ సెంటర్ అది. ఓకే ఓకే. అప్పుడేమో కలర్ డబ్బాలు లేవు, లేకపోతే వేరే ఏం లేవు. బొగ్గు ఉంటుంది కదా, కట్టెలతోటి వంటలు వండుతారు కదా, ఆ బొగ్గు తీసుకొని పోయి గోడల మీద రాసినాం. ఓకే. అట్లా ప్రశ్నించడం అని ప్రారంభిస్తే అక్కడ నన్ను మళ్ళీ సస్పెండ్ చేసి, అంటే సస్పెండ్ అంటే ఇంటికి పంపించారు. సరే మళ్ళీ వచ్చి ఏదో మా ఫాదరు, మా ఫ్యామిలీ అంతా బాగా బలమైన క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి మళ్ళీ ఏదో ఎగ్జామ్ రాయడం వరకు పర్మిషన్ ఇచ్చారు 10th క్లాస్. సరే తర్వాత ఎట్లా వాళ్ళు వద్దని లెటర్ పంపించారు. నేను మళ్ళా మా ఫాదర్కి డాక్టర్ చేయాలని బలమైన కోరిక ఉంది కాబట్టి నన్ను వరంగల్ టౌన్లో ధనవంతులు, వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, భూస్వాముల పిల్లలు చదువుకునేటువంటి బాగా పేరుగాంచినటువంటి చందాకాంత మెమోరియల్ కాలేజ్, ఎయిడెడ్ కాలేజీలో నాకు 10thలో నేను మెరిట్ స్టూడెంట్ కాబట్టి నాకు కాలేజీలో సీట్ వచ్చింది. అక్కడ బైపీసీలో జాయిన్ చేసి డాక్టర్ చేయాలని ప్రయత్నం చేసిండు. ఆ రోజుల్లోనే నాకు ఒక్కరికి ఒక రూము, ఇంత ఉంటుంది రూము, ఒక వంట మనిషి, నా టైం వేస్ట్ కావద్దని నాకు ఒక వంట మనిషి అట్లా ఏర్పాటు చేసి చదివించింది. కానీ నాకు ఎందుకో పిక్తా ఉన్నది సమాజం, ప్రజలు, మానవ విలువలు అనే పిక్తా ఉండే. అయితే దాంట్లో నేను సరే ఈ లక్ష్యం, ఈ సమాజానికి ఏదో చేయాలనుకున్నప్పుడు ప్రీస్ట్ కావాలనుకున్నాము, అది కాలేదు. నెక్స్ట్ ఏంటిది, ఏదన్నా ఎయిర్ ఫోర్స్లో పోదాం, నేవీలో పోదాం అనే దాంతో నేను ఇక్కడ బోయగూడ, అక్కడ బేగంపేట పక్కన ఆడ ఏదో ఎయిర్ ఫోర్స్లో ఏదో అడ్వర్టైజ్మెంట్ వస్తే పోయి అప్లై చేసిన, ఎవరికి చెప్పకుండా అప్లై చేసి వచ్చి అక్కడ అటెండ్ అయినా, ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సెలెక్ట్ అయినా. అయితే అప్పుడు జరిగిన చిన్న పొరపాటు అనుకోండి, లేకపోతే మంచి అనుకోండి, నా సొంత ఊరు ఇంటి అడ్రస్ ఇచ్చిన వాళ్ళకి అప్లికేషన్లో నా అపాయింట్మెంట్ లెటర్ అక్కడికి వచ్చింది, ఇంటికి వచ్చింది. నేను ఎయిర్ ఫోర్స్లో సెలెక్ట్ అయినావు అది ఇదని, ఇంకా వచ్చి జాయిన్ కమ్మని. అయితే ఆ ఫాదరు అది వచ్చిన తర్వాత చూసుకొని ఆ లెటర్ పట్టుకుని నా దగ్గరికి వచ్చాడు. వచ్చి అరే నీకేం పోయే కాలం రా, మన ఇంట్లోనే 15-20 మంది జీతగాళ్ళు ఉన్నారు, 40-50 మంది రోజువారీ కూలీలు ఉన్నారు, మనమే ఇంతమందికి జీతం ఇస్తున్నావు, ఉపాధి కల్పిస్తున్నావు, నువ్వేంద్రా పోయి అక్కడెక్కడో ఎవరి కింద ఉద్యోగం చేయడం ఏంద్రా అని అది చించేసి, నువ్వు ఇవన్నీ ఏం ఆలోచనలు పెట్టుకోకు, సపోర్ట్ చేయకుండా నువ్వు డాక్టర్గా అని చెప్పాడు. ఇక అది నాకు అది మింగుడు పల్లె, అవకాశం కూడా పోయింది. అప్పుడు ఆ కాలేజీలో ఈ విప్లవ రాజకీయాలు, విప్లవ భావజాలతో కూడిన వరవరావు సారు మాకు లెక్చరర్, తెలుగు లెక్చరర్. అమరుడు అయినటువంటి లింగమూర్తి శంకరు రాయలసీమలో చనిపోయాడు. ఆయన గంగాధర్ సార్ ఇప్పుడు డిటిఎఫ్లో ఉన్నాడు. ఆయన జీవన్ కుమార్ సార్ హెచ్ఆర్ఎఫ్లో ఉన్నాడు, రిటైర్డ్ అయ్యింది, ఇప్పుడు హైదరాబాద్లో ఉంటున్నట్టున్నది. ఇట్లా వీళ్ళందరూ ఆ కాలేజీలో ఇంగ్లీషు, జీవన్ కుమార్ ఏమో ఇంగ్లీష్ లెక్చరరు, వీళ్ళేమో తెలుగు లెక్చరర్లు, అట్నే బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ, ఇతరత్ర లెక్చర్లు అందరూ కూడా ఏదో రకంగా ఆ లెఫ్ట్ భావజాలంతో కూడిన వాళ్ళే ఉండే. ఇక వాళ్ళ ప్రభావం కొంత నాకు కూడా ఉంది కదా, సమాజం కోసం పనిచేయాలి, నా కోసం నేను బతకడం కాదు, సమాజం కోసం బతకాలి అనే ఆలోచన ఉంది. కాబట్టి ఇక ఆఖరికి మళ్ళీ ఇటువైపు రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ అటువైపు ఆకర్షితులుగా ఆర్ఎస్లోకి వచ్చినాం. ఇక అట్లా ఇంటర్మీడియట్లో వచ్చినాం. తర్వాత ఇక డిగ్రీ ఇంకా దాంతో కంటిన్యూ అయినాం. ఇక ఆ క్రమంలోనే ఏదో కేసులలో జైలుకు పోవడం, జైలు నుంచి ఆ రోజుల్లో కాలేజ్ ఎన్నికలు ఉండేది, నేను జైలు నుంచే నామినేషన్ వేయడం, నన్ను జైలు నుంచే బేడీలు వేసుకొని ఒక రకంగా భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజుని ఎట్లయితే కాళ్ళ కాంచి మెడదాకా బేడీలేసి తిప్పిండో ఫోటోలు చూస్తాం కదా, అట్లా నన్ను కూడా బెడిలేసి 100 మంది పోలీసులు భయోత్పాతం సృష్టించాలని అది చేస్తే అది ఒక రకంగా అది హీరోయిజాన్ని పెంచింది. అట్లా పోయి నేను కాలేజీలో జైలు నుంచి పొడి చేసి గెలిచిన, జనరల్ సెక్రటరీ కాలేజీలో. అప్పుడు ఏబీవీపీ మాకు మధ్యన గొడవ. ఇప్పుడు మురళీధర్ రావు, శేఖర్ రావు, ప్రేమేందర్ రెడ్డి, ఇట్లా వీళ్ళు భాస్కర్ అని ఇట్లా వీళ్ళంతా ఉండే. వాళ్ళేమో ఏబీపీ, మేమేమో ఆర్ఎస్యూ ప్యానల్ తరఫున ఎట్లుంటే సరే చాలా భారీ మెజార్టీలో, మామూలు కాదు, పెద్ద భారీ మెజార్టీలో
గెలిచి నేను అనుకుంటే ఇదే మురళీధరరావుని మీదనో ఎవరి మీదనో గెలిచిన నేను అప్పుడు. ఓకే ఓకే. సరే అట్లా అయిపోయింది ఇక దాని తర్వాత ఇక అక్కడ ఉండలేని పరిస్థితి వస్తే నన్ను మొట్టమొదటిసారి పీపుల్స్ వార్ పార్టీ మెదక్ జిల్లాకు పంపింది. సిద్దిపేట, దుబ్బాక, తర్వాత గజ్వల్ ఈ ప్రాంతం మొత్తం కూడా రైతాంగాల్లో పనిచేయడానికి ప్లస్ కాలేజీ విద్యార్థులు పనిచేయడానికి పంపితే అక్కడ కూడా నేను ఎక్కువ రోజులు బాగా నేను పాపులర్ అయినా కాబట్టి మొత్తం విద్యార్థి లోకం కానీ రాజ్యం దృష్టిలో బాగా ఇదైనగా అక్కడ కూడా ఎక్కువ రోజులు ఉండాలి. మళ్ళీ ఆ నుంచి తీసుకొచ్చి ఉస్మానియాలో కొద్ది రోజులు ఉంచారు. మళ్ళీ ఇక్కడ కూడా ఇంకా తెలంగాణలో ఉండడం ఆర్గనైజేషన్ ఉండడమే కష్టం అని తీసుకుపోయి మళ్ళీ తిరుపతిలో శ్రీకృష్ణ అది మన ఎస్వి యూనివర్సిటీలో పెట్టాను. ఇక అట్లా ఎస్కేయు అట్లా ఇక రాయలసీమలోనే అట్లా కొనసాగి ఎక్కువ రోజులు అక్కడ విద్యార్థి దశలో. అంటే అండర్ గ్రౌండ్కి వెళ్ళారా లేకపోతే అంత పబ్లిక్లోనే మీ జీవితం సాగిందా? అంటే ఆ దృష్టిలో సరే మీడియా కోసం మాట్లాడుతున్నారు ఈ అండర్ గ్రౌండ్ అని, జనజీవన స్రవంతి అని. అసలు ఇదంతా అంటే సాధారణంగా నక్సలైట్ అనగానే ఫస్ట్ వచ్చేది అండర్ గ్రౌండ్లో పనిచేసిన అంటే మీ అజ్ఞాతంలో ఉన్నాము అనే కోణంలో ఎక్కువ మంది చెప్పుకుంటారు చాలామంది. అదే అట్లా అదే పదాలే తప్ప అసలు అది అండర్ గ్రౌండ్ ఎక్కడిది? మేమున్నది యూనివర్సిటీలలో, ఆడ ఎస్వి యూనివర్సిటీలో ఉన్నా లేకపోతే ఎస్కేఈలో ఉన్నా కాలేజీలో తిరిగినా అంతలో ఓపెన్గా ఉన్నాం అక్కడ. కాకపోతే పేరు మార్చుకొని ఉంటాం, కొద్దిగా వెనక ఉంచి పని చేస్తాం. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఎట్లా పని చేస్తారో ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు పని చేస్తుండ్రు కదా, సేమ్ గదే ఉంటుంది అక్కడ కూడా. జనంలోనే ఉంటారు, జనంలోనే తింటారు, జనం పెట్టిందే తింటారు, జనంతో పని చేస్తారు, ఏం తేడాలు ఉండవు. భావజాలం వ్యాప్తి చేయడం మీ పని. తర్వాత ఇది మేము చూడగానే ప్రశ్న ఇంకోటి ఉడతలేదుతుంది కదా, ఎలా చెయ్యి ఎలా పోయింది అని. అదే రాయలసీమలో ఉన్నప్పుడే అక్కడ పార్టీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కార్యక్రమంలో భాగంగా అప్పుడంతా కూడా నాటు బాంబులే ఉంటాయి, పిన్ బాంబులే ఉంటాయి, హ్యాండ్మేడ్ బాంబులు లోకల్గా దొరికే మెటీరియల్స్ తోటి, రసాయనిక పదార్థాలతోటి ఇంకా మేమే తయారు చేసుకునేది. పెద్దగా రాయలసీమలో ఇప్పుడంటే పీపుల్స్ వార్ పార్టీ అంటే మావోయిస్ట్ పార్టీకి చాలా అత్యంత ఆధునిక ఆయుధాలు AK-47 వచ్చినాయి, SLRలు వచ్చినాయి, AK-56లు వచ్చినాయి, రాకెట్ లాంచర్లు వచ్చినాయి, పెద్ద పెద్ద టెక్నాలజీ అధునాతన ఆయుధాలు వచ్చినాయి. కానీ అప్పుడు చాలా సాదాసీదా ఆయుధాలే ఉండేది. తపంచాలు ఉండేది, లేకపోతే 303లు అది కూడా చాలా తక్కువనే ఉండేది. ఆ రోజుల్లో ఈ నాటు బాంబులు పెద్ద గొప్ప రాయలసీమలో కూడా. పాలగాల వ్యవస్థ రాయలసీమ అంటే భయపడతారు కానీ అంత సీన్ అక్కడ ఉండదు. ఓకే, ఏదో వాళ్ళు మనం కనుక దసరా వస్తే సంక్రాంతి వస్తే లడ్లు చేసుకుంటాం కదా, అట్లా వాళ్ళు కూడా ఈ బాంబులు తయారు చేసుకుంటారు. ఎందుకు వచ్చింది ఆ కల్చర్ అక్కడ? అంటే వాళ్ళని ఆడ భూస్వాములు కానీ లేక కొంత ఈ రెడ్డి సామాజిక వర్గం వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఆధిపత్య పోరు ఎక్కువగా ఉండేది. కుల పోరాటానికంటే ఎక్కువగా ఆధిపత్య పోరాటం రాయలసీమలో ఎక్కువ ఉంటుంది. ఈ ఆధిపత్య పోరాటాన్ని నుంచి వచ్చిందే పాలగాల వ్యవస్థ. ఒక రెడ్డి బోయోలను, కురుమోలను, లేకపోతే అక్కడున్న ఎస్సీలను, అక్కడున్న ఎస్టీలు తక్కువ, వాళ్ళని వాళ్ళ వైపు తీసుకుంటారు, వాళ్ళ వైపు మార్చుకుంటారు. అక్కడ కరువు ఎక్కువగా ఉండడం, జీవన విధానం చాలా కష్టంగా ఉండడం వల్ల ఏమైపోయిందంటే వాళ్ళకి ఇదే ఒక జీవనోపాధి. ఓకే, పాలగాల వ్యవస్థలో ఉండడమే ఒక జీవనోపాధి. వ్యవసాయ ఉత్పత్తిలో శ్రామికులుగా కూలీలుగా ఉండడం కాదు, పాలగాల దాంట్లో ఉండడమే అదే ఒక జీవనోపాధి. ఒక్కొక్క భూస్వామి లేకపోతే ఒక్కొక్క రెడ్డి వాళ్ళ ఆధిపత్యాన్ని 100 ఎకరాలు కానీ, కాంట్రాక్టులు కానీ, పార్టీలు కానీ వాళ్ళ మనుగడ కోసం. అప్పుడంటే 82 తర్వాత టీడీపీ వచ్చింది కానీ అంతకుముందు అంతా కాంగ్రెసే. కానీ వాళ్ళ మధ్యన ఆధిపత్య పోరు ఉంటుంది. ఆధిపత్య పోరు మనుగడలో భాగంగా వచ్చిందే పాలగాల వ్యవస్థ. అంటే అక్కడ కోసం ఏర్పాటు చేసుకున్నాయి అంతే. అట్లా అక్కడ ఈ నాటు బాంబులు, పిన్ బాంబులు చాలా సాదాసీదాగా ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు నేను చెప్పినా కదా, మన దగ్గర పండుగలు వస్తే లడ్లు చేసుకుంటాం కదా, కజ్జికాయలు చేసుకుంటాం, అట్లా వాళ్ళు ఇంటింటికి ఇది ఒక కుటీర పరిస్థితి లెక్క ఉంటుంది. సరే తర్వాత ఇప్పుడు చాలా మారిపోయింది అనుకో, ఇప్పుడు అది లేదు, పాలగాల వ్యవస్థ లేదు, లేకపోతే
ఈ తయారు చేసుకోవడం ఇదంతా పోయింది. దాదాపు 90స్కే దాదాపుగా అది కనుమరుగైనట్టు. అందులో మీరు ఎట్లా ఇన్వాల్వ్ అయినారు? అయితే దాంట్లో అక్కడ ఇక మేము కూడా అట్టే తయారు చేసుకునేది. అయితే ఒక యాక్షన్లో అక్కడ ఆ యాక్షన్ పాల్గొంటున్న క్రమంలో అంతా సమిష్టిగా కొంత వర్క్ చేస్తున్నప్పుడు నా చేతిలో ఆ పిన్ బాంబు, ఆ నాటు బాంబు ఉండే. అనుకోకుండా ఏమైందంటే అక్కడ ఆ చుట్టూ ఉన్న వాళ్ళు ఆ ల్యాండ్ లార్డ్ని కొట్టే క్రమంలో కొడుతున్నప్పుడు, కట్టెతో కొడుతున్నప్పుడు అది అనుకోకుండా నా చేయి మీద పడ్డది. ఓకే. ఈ చేయి మీద పడడంతో అది పేలింది. పేలడంతో స్పాట్లోనే వేళ్ళు పడిపోయినాయి. తర్వాత ఇంకా తీవ్రమైన రక్తస్రావం. దాని తర్వాత సరే ఇక వెంటనే ఫస్ట్ ఎయిడ్ కోసం ప్రయత్నం చేసినాం, కాలేదు. చాలా కిలోమీటర్ల కొద్ది నడిచినాము. అప్పుడు 2 సమస్యలు. ఒకటేమో చెయ్యి ఇట్లా కిందికి ఉంచాలి, ఎందుకంటే లేకపోతే పాయిజన్ పైకి ఎక్కుతుంది. అది రసాయనిక పదార్థాలు కదా, పాయిజన్ పైకి ఎక్కుతుంది. కిందికి వస్తేనేమో బ్లీడింగ్ అవుతుంది. ఈ ఘర్షణలో పైకి ఉంచిన కొంచెం కిందికి పెట్టిన మొత్తం నేను నడిచిన ప్రాంతం అంతా రక్తస్రావం కావడంతో గ్రామాల నుంచే నడవాలి కదా, నడవడం వల్ల ఆ వాసనకి, ఆ బ్లడ్ వాసన కుక్కలు ఎండబడ్డాయి. ఆ కుక్కలు ఎండబడితే ఇంకా వాటి నుంచి నివారణ చేసుకుంటూ మళ్ళా వితిన్ 2 అవర్స్లోనే చుట్టూ ఉండే ఒక 5-6 పోలీస్ స్టేషన్లకి ఈ మెసేజ్ వెళ్ళిపోవడం, పోలీసులు అలర్ట్ కావడం, అన్ని రహదారులన్నీ వాళ్ళు దిగ్బంధం చేయడం. ఇప్పుడున్న చెక్ పోస్టులు అప్పుడు లేవు కానీ కానీ వాళ్ళు చెక్కింగ్లు చేయడం అన్నిటితోటి ఇక నేను కొంత దూరం పోయిన తర్వాత నడవలేని స్థితిలో అక్కడ వాళ్ళు ఎడ్ల బండి కట్టి అక్కడి నుంచి వాళ్ళు ఏదో కొంత దూరం తీసుకుపోయిన తర్వాత చాలా చాకచక్యంగా 4-వీలర్ అరేంజ్ చేసి పోలీసుల కళ్ళుగా పడకుండా ఇంకేదో టౌన్ చేరుకుని అక్కడి నుంచి మళ్ళా కొంత రక్షణ ఏర్పాటు చేసుకొని మళ్ళా రాష్ట్ర సరిహద్దులు దాటిపోయి అక్కడ పోయేసరికి దాదాపుగా నాకు ఇంకా లాస్ట్ కోమాలోకి వెళ్ళిపోయే దశ అన్నట్టు. అది బ్లీడింగ్ ఎక్కువ, బ్లీడింగు, తర్వాత ట్రీట్మెంట్ లేకపోవడం, అన్నీ ప్రాబ్లమ్స్. చాలా వ్యవధి కూడా ఎక్కువైపోయింది. ఎట్లా ఇంకా కోమాలోకి వెళ్ళిపోయిన దాదాపుగా. అప్పుడు డాక్టర్లు అందుబాటులోకి వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేయడం, ఆపరేషన్ చేయడం, ఇవన్నీ చేసి దాని నుంచి మళ్ళా అత్యంత అధునాతన వైద్య సేవలు కావాలని నేను మళ్ళా ఇక్కడ తెలంగాణలో అప్పుడు మొన్న చనిపోయిన గద్దరన్ని కాంటాక్ట్ చేయడం, గద్దరన్న తన పరిచయాలని చేయడం, ఇవన్నీ చేస్తే మొత్తానికైతే ఏదో ట్రీట్మెంట్ అయింది. కానీ బాడీలో అన్ని గంటలు వ్యవధి కావడం వల్ల బాడీ మొత్తం పాయిజన్ అయిపోయింది. పాయిజన్ కావడం, ఎన్ని యాంటీబయాటిక్స్ వాడినా అవి ఏమాత్రం కూడా నన్ను కాపాడలేకపోయినాయి. ఇక దాని తర్వాత మెమరీ లాస్ అయ్యాను. దాదాపుగా ఆ ఇన్సిడెంట్ కంటే ముందు కాలంకు సంబంధించిన ఏ విషయం కూడా నాకు గుర్తు లేకుండా అయిపోయింది. మనుషులను గుర్తుపట్టేది లేదు, విషయాలు గుర్తుపట్టేది లేదు. అసలు నేను ఎవరికి పుట్టినా, నేను ఎక్కడ పుట్టినా, అసలు నేను ఏం చదువుకున్నా, నేను ఇవన్నీ ఏవి నాకు గుర్తులేవు. జస్ట్ ఎన్ని రోజులు ఉండే అట్లా ఒక 2.5 years ఉన్నది. ఎంత ఏజ్ ఆఫ్ మీ ఏజ్ ఎంత అప్పుడు ఎంత 21, 22. ఓకే. ఆ ఏజ్లో కాకపోతే చాలా స్ట్రగుల్ అయ్యారు. చాలా ఇంకా మానసికంగా ధైర్యంగా ఉన్నాం కాబట్టి అది ఎక్కడ కూడా అది నాకు ఎందుకు ఇట్లా అయింది, నేను ఎందుకు ఇట్లా అయినా అనే మామూలుగా అంటారు కదా, పశ్చాత్తాపడ్డవారి ఆలోచన లేదు. కాబట్టి నేను ఒక ధర్మం కోసం పోయినా, ఒక ధర్మం కోసం పనిచేసిన, ఒక న్యాయం కోసం పోయినా, సమాజ మార్పు కోసం పోయినా, సమాజం కోసం పోయినా, బైబిల్లో చెప్పిన ప్రకారం, ఖురాన్లో చెప్పిన ప్రకారం, భగవద్గీతలో చెప్పిన ప్రకారమే నేను చేసిన. తప్పేం చేసిన నేను? అప్పుడు మీ పార్టీ నుంచి అప్పుడున్న దాని నుంచి ఎట్లా ఉండే సపోర్ట్ ఉండేనా? చాలా సపోర్ట్, కొద్దిగా కాదు. అసలు నేను అనుకుంటా పార్టీ హిస్టరీలో కేంద్ర నాయకత్వం నా మీద పెట్టిన ఖర్చు తక్కువ కాదు. అది ఆ రోజుల్లోనే లక్షలాది రూపాయలు ఖర్చు చేసిండ్రు. దేశ విదేశాల్లో ఉండే వైద్య
ఆ, ఏవైతే ఉంటాయో వాటన్నిటిని స్టడీ చేసిండ్రు. ఎందుకంటే నాకు ఈ తంబు లేదు, ఈ తంబు పోయింది అన్నట్టు. ఈ తంబు తయారైతే, ఈ చూపుడు వేలు తయారైతే వెపన్ ఆపరేట్ చేయొచ్చు. ఈ రెండు ఉంటే చాలు, ఈ మూడుతో అవసరం లేదు. ఈ రెండు తయారు చేస్తే రివాల్వరు లేకపోతే మామూలుగా ఏదన్నా ఆయుధం వాడవచ్చని ఈ తంబు కోసం నా శరీరంలో ఉన్న ఎముకలు తీసి ఇక్కడ పెట్టించి 2 సార్లు ఇటు సైడ్ బోన్ తీసి, సరే స్క్రీన్ గ్రాఫ్టింగ్ అంటే అది ఎక్కడ ఏం చేస్తారు, అది పెద్ద విషయం కాదు. చేస్తే అది అంటే నాకు బాగా బాడీలో పాయిజన్ ఉంది కాబట్టి ఎంత యాంటీబయాటిక్స్ వాడినది కంట్రోల్ కాలే. ప్రతిసారి 3 గంటలు 5 గంటలు 10 గంటలు ఆపరేషన్ చేసినా, చాలా పవర్ఫుల్ యాంటీబయాటిక్స్ వాడినా కంట్రోల్ కాలే. కొద్ది రోజులకి ఇన్ఫెక్షన్ అయిపోయేది, స్కిన్ ఇన్ఫెక్షన్ అయ్యేది, బోన్ ఇన్ఫెక్షన్ అయ్యేది, పెట్టిన బోను. ఇక లాభం లేదని ఇక ఆఖరికి వదిలేయాల్సి వచ్చింది. అట్లా ఎటు తిరిగి ట్రిగ్గర్ నొక్కాలనే అంతే. ఈ రెండు ఉంటే చాలు, ఏమన్నా ఈ రెండు ఉంటే నడుస్తుంది. ఎప్పటి నుంచి బయటకు వచ్చారా పూర్తిగా? తర్వాత ఆరోగ్యం చెడిపోవడము, ఇంకా అప్పుడు తీవ్రమైన నిర్బంధం, ఎక్కడ ఎవరు కనపడితే తెలిస్తే చాలు పట్టుకుపోయి చంపేయడం, జైల్లో పెట్టు లేదు. ఆ పరిస్థితుల్లో ఏంటంటే అసలు మొత్తము ఎవరికి వాళ్ళు బతకడం కష్టమైనప్పుడు నా కోసం ఎవరో అటెండర్గా ఉండి నాకు వంట పెట్టి ఇతరత్ర చేసి భోజనం పెట్టి ట్రీట్మెంట్ వైద్య సేవలు ఇవన్నీ కష్టమైపోయినాయి. ఇక ఆ పరిస్థితుల్లో నేను ఫ్యామిలీని కాంటాక్ట్ చేసి, ఫ్యామిలీకి అంటే నాన్నకి కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కరు తెలుసు కాబట్టి పివి నరసింహారావు, నేను అనుకుంటా నేను 10th అయిన తర్వాత 1979లో పివి నరసింహారావుకి ఇట్లా మన ఇద్దరం ఎట్లా కూర్చున్నాం అట్లా కూర్చుంటే నేనే భోజనం వడ్డించి, ఎన్నికల క్యాంపెయిన్లో బాగా వస్తే ఇప్పుడు వచ్చినా ఆ ప్రాంతానికి ఏ పార్టీ లీడర్ వచ్చినా అంటే కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవడు వచ్చినా మన ఇంటికి వచ్చి భోజనమో బ్రేక్ఫాస్టో లంచో చేసి ఏదన్నా. పివి నరసింహారావు కూడా అట్లే పక్కన పెట్టుకొని ఇంటర్మీడియట్ అయిపోయింది, పక్కన పెట్టుకొని నాకు నువ్వు పెద్ద లీడర్ కావాలా, పెద్ద నాయకుడు కావాలా, నువ్వు గొప్ప నాయకుడు కావాలని ఏదో ఆయన భాషలో అని చెప్పి అట్లా అతి సన్నిహితంగా ఉండేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ. అంటే ఫాదర్కి ఈజీ అయింది నేను బయటకు వచ్చినప్పుడు. ఏదో అప్పుడు దొర డీజీపీగా ఉన్నట్టున్నది, ఆయన మా ఫాదర్కి చాలా క్లోజు, చాలా దగ్గర. అట్లా చాలా ఈజీ అయిపోయింది అన్నట్టు. అప్పుడు పెద్దగా ఏదో కొద్ది రోజులు జైల్లో ఉంచిండ్రు, ఏదో మామూలు ఇంట్రాగేషన్ చేసిండ్రు, ఇంకా బయటకు వచ్చి కేసులు ఫేస్ చేసినాం. అదంతా తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణలో పుట్టిన ప్రతి రాజకీయ పార్టీ ప్రస్థానంలో ఇన్నానున్నారు. అవునా? అవును, ఆల్మోస్ట్ ప్రతి ఎట్లా మీరు ఉద్యమం వైపు ఫస్ట్ ఎట్లా వచ్చారు? అంటే నాకు ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టు ఆరోగ్యం బాగాలేక ఇదంతా అయిన తర్వాత నేను కుక్కట్పల్లిలో ఉన్నా. అంటే 89, 90, 91 వరకు వరంగల్లో ఉన్న ప్రెస్సు, ఒక ప్రింటింగ్ ప్రెస్ నిర్వహిస్తూ అక్కడ కూడా పార్టీకి ఉపయోగపడుతున్న అనే ఉద్దేశంతో అక్కడి నుంచి ఇంకా తప్పనిసరి పరిస్థితిలో హైదరాబాద్ వచ్చినాం. ఇంటికి వచ్చిన ఒక ఎస్టీడీ బూత్ పెట్టినాం. అట్లా ఉన్నప్పుడు కుక్కట్పల్లిలో చూడగానే మనకు కలిగేది ఆలోచన, అసలు మన తెలంగాణలో ఉన్నావా ఆంధ్రాలో ఉన్నావా అనిపిస్తుంది. అట్లా అప్పుడు హౌసింగ్ బోర్డు ఎదురుగా చుట్టుపక్కల అప్పుడు అన్ని కాలనీలు లేవు కానీ బట్ ఆ వాతావరణం ఉండేది. అయితే అట్లా ఉన్న కాలంలో 91, 92, 93 అందులో 94లో నేను మళ్ళా ఏపీఆర్ఎఫ్ అని ఆల్ ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరం అని దాంట్లో ఉన్నా. అది నేషనాలిటీ మీద పనిచేస్తుంది. అట్లా కొద్ది రోజులు 2 years పనిచేసినప్పుడు క్రమంలో నాకు రాయలసీమలో ఉన్నప్పుడే రాయలసీమ విద్యార్థి యువజన కార్యాచరణ సమితి అనేది ఒకటి ఉండే. అది పూర్తిగా రాయలసీమ హక్కుల కోసమే ఏర్పడ్డటువంటిది ఆ సంస్థ. అది అంటే ఒక ప్రాంతం యొక్క హక్కులు హరించబడుతున్నప్పుడు, ఆ ప్రాంతం అభివృద్ధికి నిర్లక్ష్యానికి గురవుతున్నప్పుడు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు ఏ విధంగా వాళ్ళ హక్కుల కోసం ఉద్యమాలు చేస్తారనేది నాకు అక్కడ అర్థమైపోయింది. ఆ ఆలోచన ఏదైతే ఉందో, రాయలసీమ కన్నీటి గాథ అని ఎంవి రమణారెడ్డి గారు ఒక పుస్తకం రాసిండ్రు. ఆ రాయలసీమ కన్నీటి గాథ యొక్క ప్రభావం కూడా నా మీద ఉంది. అంటే ఒక ప్రాంతంలో సకల సంపద ఉండి దరిద్రం ఉందంటే ఏదో కారణం ఉంటుంది అనే దాంతో నేను కూడా ఇక్కడ 95 ఆ ప్రాంతంలో ఒకవైపు ఏపీఆర్ఎఫ్లో తిరుగుతూనే, అరే తెలంగాణలో ఎక్కడ లేనంత సంపద ఉంది, గొప్ప సంపద ఉంది,
అనేక నదులు ఉన్నాయి, అనేక రకాల ఆ, భూ సంపద, అటవీ సంపద, ఖనిజ సంపద, మానవ సంపద, మేధో సంపద అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎక్కడ లేనప్పుడే, అంటే ఆంధ్ర ప్రాంతంలో లేనప్పుడే ఇక్కడ యూనివర్సిటీ ఉన్నది. ఆ యూనివర్సిటీ కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి యూనివర్సిటీ. మేధో సంపత్తి తక్కువ లేదు, అటవీ సంపదకి తక్కువ లేదు, ఖనిజ సంపద తక్కువ లేదు. ఇంకోటి అన్నిటికంటే మించి ఇతర దేశాలకు అప్పులు ఇచ్చిన గడ్డ ఇది. నిజంగా నిజాం కాలంలో ఇది ఒక త్రిలింగ దేశం. ఇది మిగతా అన్ని సంస్థానాలు, మిగతా అన్నీ కూడా సంస్థానాలే, దేశం కాదు. ఈ ప్రాంతాన్ని త్రిలింగ దేశం అనేది, డక్కన్ పీఠము అనేది, డక్కన్ ప్లాటు అనేది. అంటే ఇంత పెద్ద గొప్ప చరిత్ర కలిగినటువంటి ప్రాంతము ఎందుకు ఇంత దారిద్ర్యంలో ఉంది? అందుకని అప్పుడు ఏమో మన వాడుక భాషలో ఊర్లలో చెప్తారు కదా, అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నొట్ల శని ఉందిరా అని. అట్లా ఇవన్నీ చర్చిస్తూ ఆలోచిస్తున్న క్రమంలో చాలామందితో మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం 53, 56, 69 అక్కడక్కడ వాళ్ళు వీళ్ళు చెప్పారు. నాకు కూడా ఏంటంటే నక్సల్బరీ ఉద్యమానికి వెన్నుదన్నుగా తెలంగాణలో తెలంగాణ ఉద్యమం ఆరంభమైంది. ఆ రోజున్న నక్సలైట్ పార్టీలో, ఈ రోజున్న నక్సలైట్ పార్టీలో గణపతి కావచ్చు, ఇంకా చనిపోయినటువంటి అనేక మంది కావచ్చు, వీళ్ళందరూ కూడా తెలంగాణ ఉద్యమంలోంచి వచ్చిన వాళ్ళే అనేది మేము పార్టీలో ఉన్నప్పుడే మాకు కొంత అవగాహన ఉంది. చనిపోయిన ఆదిరెడ్డి కావచ్చు, కోటేశ్వరరావు కావచ్చు, ఇంకా ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళందరూ తెలంగాణ 69 ఉద్యమంలోంచే అప్పుడు హై స్కూల్ చదివేటోళ్ళు, ఇంటర్మీడియట్ చదివేటోళ్ళు, ఇట్లా వచ్చిన వాళ్ళు అనేది మాకు కొంత అవగాహన ఉంది. అంటే తెలంగాణ ఉద్యమం మీద ఆ రోజుల్లోనే కొండపల్లి సీతారామయ్య ఒక ఆర్టికల్ రాసిండు. ఇట్లా ఇవన్నిటిని కూడా నాకు అవగాహన ఉంది కాబట్టి మళ్ళీ చదివిన కాబట్టి తెలంగాణ ఉద్యమం యొక్క ఆవశ్యకత ఎంతో ఉంది అనే దాంతో నేను కూడా మళ్ళా ఇక అసలు ఒక దాదాపు సంవత్సర కాలం నేను అడుగుపెట్టని, నేను పోని లైబ్రరీ లేదు హైదరాబాద్లో. అది ఉస్మానియా లైబ్రరీనా లేకపోతే బీబీసీ, ఇప్పుడు ఇక్కడ ఉండే బ్రిటిష్ లైబ్రరీ అని ఉండే, బ్రిటిష్ ఇప్పుడు లేదు, ఇప్పుడు తీసేసిండ్రు. బ్రిటిష్ లైబ్రరీ కావచ్చు, లేకపోతే అక్కడ సిఫిఎల్ లైబ్రరీ కావచ్చు, ఇప్పుడు మన బేగంపేటలో లైబ్రరీ ఉంటుంది, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళ అనుబంధంగా ఉండేది, అక్కడ కావచ్చు. ఇట్లా అసలు కొన్ని రోజుల తరబడి, గంటల తరబడి ఈ లైబ్రరీలో తిరుగుతూ చదువుతూ, స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్ ఉంది కదా లెక్కడికాపుల్లో, అక్కడ పోయి పుస్తకాలన్నీ తీసుకొని, తర్వాత ఉప్పల్లో సర్వే డిపార్ట్మెంట్ పోయి అక్కడ అనేక రకాల జియోగ్రఫీ వారివి తీసుకొని, ఇట్లా ఏకం తీసుకుంటూ ఇంకోవైపు 69 ఉద్యమం పాల్గొన్న వాళ్ళు, ఇప్పటికి సజీవంగా ఉన్న వాళ్ళ అనుభవాలు తెలుసుకుని, ఇట్లా ఉన్న క్రమంలో ఇంకా తెలంగాణ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి, రాష్ట్ర సాధన నినాదాన్ని ముందుకు తీసుకుపోవాలి. ఆట మాట పాట నిషేధింపబడిన తెలంగాణ గడ్డ మీద తెలంగాణ వాదం ద్వారా, నినాదం ద్వారా రాష్ట్ర సాధన లక్ష్యంతో ఈ ఆంధ్ర పెట్టుబడిదారులు లేకపోతే తెలంగాణేతర పెట్టుబడిదారుల ఆధిపత్యం నుంచి తెలంగాణని విముక్తి చేయాలి అనే ఆలోచనకు వచ్చి అప్పుడు చాలా రకాల పుస్తకాలు, దగాబడ్డ తెలంగాణ పేరుతోటి సిరిసా బుక్స్ రాసినాం. దాని మీద అసెంబ్లీలో కూడా తీవ్రమైన చర్చ జరిగింది. ఒకప్పుడు దగాబడ్డ తెలంగాణ పుస్తకాన్ని ముందర పెట్టుకొని అదొక బైబిల్ లెక్క, ఖురాన్ లెక్క, భగవద్గీత లెక్క ప్రతి చోట అది అట్లా ప్రాచుర్యం పొందింది. అనేక మంది గణాంక వివరాలతో కూడినటువంటి స్టాటిస్టికల్ డేటా ఇచ్చినాం. తెలంగాణలో ఏముంది, ఉన్నదాన్ని ఎట్లా వినియోగిస్తలేరు, ఇక్కడ మనకెందుకు వస్తలేదు. ఇప్పుడు మీకైతే తెలుసు బాగా, శ్రీశైలం ఇక్కడనే ఉంది, నాగార్జున సాగర్ ఇక్కడనే ఉంది, రామగుండం ఇక్కడనే ఉంది, కొత్తగూడెం పాల్వంచ విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు ఉన్నాయి. హైడల్ కావచ్చు, థర్మల్ కావచ్చు, అన్ని రకాల ఉత్పత్తి కేంద్రాలు ఇక్కడే. కానీ తెలంగాణలో విద్యుత్తు ఉండదు, వినియోగం ఉండదు. చీకటి రోజులు ఉంటాయి, అమావాస్య రోజులు ఉంటాయి. మనకు పౌర్ణమి ఏందో అసలు మనకు తెలియదు. మామూలు పౌర్ణమి చూసినాం కానీ కరెంటు ద్వారా పౌర్ణమి ఎప్పుడు చూడలే, చీకటి రోజులే. అట్లా అందుకనే పక్క నుంచి వారే నదులు, పైనుంచి పోయే తీగలు, ఇవి చూసు మురుసుడేనా నా తెలంగాణ, కోటి రత్నాల వీణ కోటి గాయాల వీణ అని కాళోజీ గారు చెప్తే
అప్పుడు మేమేమో పక్క నుంచి పారే నదులు పైనుంచి పోయే తీగలు ఇవి చూసి మురుసుడేనా, హైటెన్షన్ లైన్లను చూసుకుంటూ మురుసుడేనా మన పని? గోదావరి కృష్ణా నదుల గొప్పతనాన్ని చెప్పుకుంటూ మురుసుడేనా మనం? పుష్కరాలప్పుడు పుష్కలంగా కథలు కవితలు రచనలు చేసుకుంటూ పాడుకుంటూ ఉండడమేనా మన పని? గలగల బారే గోదావరి ఎక్కడ బాయా, కృష్ణమ్మ పరవళ్ళు ఎక్కడ బాయా? ఇట్లా వీటన్నిటిని గురించి మనం ఆలోచిస్తూ చర్చిస్తూ మాట్లాడుతూ తెలంగాణ ఎవరి కోసం ఎందుకోసం అదే దాన్ని అక్షర రూపంలో చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం చేశారు. రాజకీయ ప్రస్థానం రాజకీయ పార్టీలు అట్లా అయిన తర్వాత అంతిమంగా భారతదేశంలో రాష్ట్రాల ఏర్పాటు అనేది ఖచ్చితంగా రాజకీయ పార్టీల ద్వారానే జరుగుతుంది. ఆర్టికల్ 3A ప్రకారమే నూతన రాష్ట్రాల ఏర్పాటు జరగాలి. కాబట్టి నువ్వు సాయుధ పోరాటం చెయ్యి, వేల మంది ప్రాణత్యాగాలు చెయ్యి, లేకపోతే ఇంకేదన్నా చెయ్యి, కానీ అంతిమంగా చట్టసభలో అది కూడా లోక్సభ రాజ్యసభలో బిల్లు పాస్ అయితే తప్ప నూతన రాష్ట్రాల ఆవిర్భావం అనేది జరగదు. దీని మీద క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత ఇక రాజకీయ పార్టీలు అయితే రాజకీయ పార్టీల తోటన చేయాలి, లేకపోతే మనమే ఒక రాజకీయ పార్టీని రాజకీయ శక్తి ఏదిగానే చేయాలి. ఇట్లా అనుకుంటున్న ఆలోచన చేస్తున్న దశలో 99లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు, నరేంద్ర గారు అంతకుముందు తెలంగాణ సాధన సమితి ఉన్నాయి, దాంట్లో మీరు చాలా ఉన్నాయి. అప్పటికి చాలా రకాల పేర్లతోటి ఎంఎల్ పార్టీలు కావచ్చు, రైటిస్టులు లెఫ్టిస్టులు, అందరికంటే ముందు బీజేపీ 2 రాష్ట్రాలనే పేరుతోటి కాకినాడలో తీర్మానం చేసిండ్రు. ఒక ఓటు 2 రాష్ట్రాలని దత్తాత్రేయ గారి నాయకత్వంలో, వెంకయ్యనాయుడు గారు వాళ్ళ నాయకత్వంలో ఉన్నప్పుడే అప్పుడు నరేంద్ర గారు పట్టుబట్టి, దత్తాత్రేయ గారు పట్టుబట్టి, తెలంగాణ నాయకులందరూ పట్టుబట్టి ఒక ఓటు 2 రాష్ట్రాలని కాకినాడలో తీర్మానం చేశారు. అదొకటి. రెండవది 99 తర్వాత వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఈ దేశంలో చాలా సంవత్సరాల తర్వాత, దశాబ్దాల తర్వాత 3 ప్రాంతాలని రాష్ట్రాలుగా ఆవిష్కరించారు. ఏది ఛత్తీస్గఢ్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, 3టిని ఏర్పాటు చేశారు. ఇది ఒక రకంగా మాకు ధైర్యాన్ని ఇచ్చింది. ఒకవైపు బీజేపీ తీర్మానం, ఇంకోవైపు నూతన రాష్ట్రాల ఏర్పాటు వాజ్పేయి గారి నాయకత్వంలో ఏర్పాటు కావడంతో ఓహో ఇది మనకి జరుగుతుంది, మనం ఇంకా కొద్దిగా దీన్ని రాజకీయంగా దీన్ని ముందుకు తీసుకపోతే జరిగే అవకాశం ఉందనే దశలో ఇక చంద్రబాబు నాయుడు కారణాలు ఏవైనా కావచ్చు. అంతకుముందు తల్లి తెలంగాణ పార్టీ ఉండేది, తల్లితనం తర్వాత 2005 తర్వాత అప్పటికి పార్టీలు ఏవి లేవు. ఒక్క ఇందిరారెడ్డి గారు మాత్రం ఆయన తెలంగాణ కోసం ఒక రాజకీయ పార్టీ పెట్టాలని రాజకీయ నాయకుడిగా ఉన్నటువంటి వ్యక్తి, మాజీ హోమ్ మినిస్టరు, మాజీ మంత్రి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆయన వచ్చాడు. కానీ సరే ఆయన ఆ దూకుడు స్వభావం అన్నీ కొద్దిగా క్లిక్ కావాలి. ఇంకోటి ఆయన రాగానే అందరూ తెలంగాణ కోసం ఎవడైనా రాజకీయ మనుగడ కోసం వస్తాడు, రాజకీయంగా ఎక్కడ ఏం లేకపోతే వస్తారని ఇట్లా ఉండే. వీటన్నిటిని చూసిన తర్వాత కూడా అప్పుడు ఏమనుకున్నామంటే ఈయన నిరాశ నిస్పృహలో ఉన్నాడు చంద్రశేఖరరావు. చాలామందికి తెలియంది ఏంటంటే చంద్రశేఖరరావు గురించి, ఆయన 3 దశల వ్యక్తి. ఒకటి దుబాయ్ శేఖర్, దొంగ నోట్ల శేఖర్, జంతర్ మంతర్ కిలాడి శేఖర్. ఇది 1982 కంటే పూర్వాశ్రమం. ఇది చాలామందికి తెలియదు. అదొకటి. 82 తర్వాత టీడీపీ వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఇది 2వ దశ. 3వ దశ 2001 తర్వాత కేసీఆర్. ఇప్పుడున్న యువతకి, ఇప్పుడున్న విద్యార్థులకి కేసీఆరే తెలుసు, కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలియదు. ఆ పూర్వాశ్రం 82 ముందుకు అంటే యూత్ కాంగ్రెస్లో ఉన్నప్పుడు, ఎన్ఎస్సీలో ఉన్నప్పుడు, ఢిల్లీలో జంతర్ మంతర్ కానీ లేకపోతే దుబాయ్ శేఖర్గా ఉన్నప్పుడు కానీ అదంతా అసలు నేను అనుకుంటా 90% తెలంగాణ సమాజానికి తెలియదు. విద్యార్థులకు తెలియదు, యువతకు తెలియదు, నిరుద్యోగులకు తెలియదు, ఉద్యోగస్తులకు తెలియదు. అవన్నీ రాజకీయ విమర్శలు కొట్టిపారేస్తారు కదా, దాంట్లో నిజాలు ఉన్నాయా? అయితే ఈ నిజాలు ఉన్నాయి, వాస్తవాలే, దాంట్లో ఏమీ మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. అయితే దాన్ని ఆధారం చేసుకునే మేము ఎప్పుడు చెప్తా కదా, చంద్రబాబు నాయుడులో ఉన్నదో లేదో కానీ
నేను ఎప్పుడు కేసీఆర్కి చెప్పేది నేను ఎప్పుడు శేఖర్ అన్న అనేది. కేసీఆర్ అనే పదం నాకు అసలు ఎప్పుడు రాదు. ఇప్పుడు అవసరం కోసం మాట్లాడుతున్నా కానీ శేఖర్ అన్న చంద్రబాబుకు ఉందో లేదు, బాబు అనేది అప్పుడు చంద్రబాబు కూడా అనిపోయేది, బాబు గారికి ఉందో లేదు కానీ టక్కు టమారా గోకన్న గజకన్న విద్యలన్నీ నీలో ఉన్నాయి. నీలో ఉన్నాయి కాబట్టే మేము నిన్ను ఎంచుకున్నాము. ఎట్లాంటి వ్యక్తిని మీరు ఉద్యమ నాయకుడిగా ఎట్లా ఎంచుకో, అంటే సాధారణంగా ఇట్లాంటి వాటికి ఫెయిర్గా ఉండాలి ఇట్లా ఉంటుంది కదా. రాజకీయాల ఫేర్ ఎక్కడిది? రాజకీయాల ఫేరు అనేది మనం భూతద్దం పెట్టి వెతికినా దొరకదు. దాని గురించి మనం ఇంకా అదేదో రాజకీయం వేరు, ఉద్యమ నాయకుడు వేరు కదా. ఉద్యమం ఎక్కడిది? రాజకీయం కోసం ఓకే, పెట్టిందే రాజకీయం కోసం. రాజకీయ ప్రక్రియ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని పెట్టినాం. నాకైతే క్లారిటీ ఉంది. అయితే తెలంగాణ నినాదం ఎప్పుడు కూడా ఉన్న సమస్య ఏంటంటే ఇది నవ్వుల పాలైంది, హేళనకు గురైంది, రాదనుకున్న తెలంగాణ రూపంలో ఉంది. ఈ రాజకీయంగా ఎక్కడ ఏ పదవులు లేనప్పుడే తెలంగాణ అంటారు అనేది బదనా ఉంది. అయితే అట్లా ఉన్నప్పుడు నాకు ఆలోచించింది ఏంటంటే రూలింగ్ పార్టీలో ఉన్నోడు కావాలి, పదవులకి త్యాగం చేసేటోడు కావాలి. ఈ టక్కు టమారా గోకన్న గజకన్న విద్యలు అంటే ఒక లంపెన్ క్యారెక్టర్ అయినోడైనా పర్వాలేదు కానీ మొండి ఉండేటోడు కావాలి, కసితో ఉన్నోడు కావాలని ఇవన్నీ ఆలోచించి వీటన్నిటికీ ఈ కేసీఆర్లో కొన్ని ఇటువంటి లక్షణాలు ఉన్నాయి అనేది ఆలోచించే నేను ఆయన మీద ఎక్కువగా ఆధారపడ్డా. ఆయనకు అవసరం ఏంది? చంద్రబాబు మీద పగ తీర్చుకోవాలి, బాబు మీద పగ తీర్చుకోవాలి అనేది ఆయన ఉద్దేశం. మన ఉద్దేశం ఏంది? ఎట్లన్నా చేసి ఇప్పుడు నేను చెప్పిన మూడు, ఒకటి రూలింగ్ పార్టీ నుంచి ఉండాలి, పదవికి త్యాగం చేసేటోడు కావాలి, ఈ టక్కు టమారా గోకన్న గైకన్న విద్యలు వచ్చినోడు ఉండాలి. ఈ మూడు ఈయనలో ఉన్నాయి కాబట్టినే ఈయనను ఎంచుకొని అప్పటికి నరేంద్ర గారు కావచ్చు, జితేందర్ రెడ్డి గారు కావచ్చు, మన ఎక్స్ఎంపీ రాజయ్య గారు కావచ్చు, ఈ డీజీపీ మొన్న రిటైర్డ్ అయిన డీజీపీ మహేందర్ రెడ్డి అప్పుడు డీసీపీ ఆయన కావచ్చు, ఇప్పుడు మన ఎవరు సిద్దిపేట ఆయన పేరేంది ఐఏఎస్ రిటైర్డు మొన్న దాకా సలహాదారుడుగా కూడా పనిచేసిండు ఆయన కావచ్చు. మీరు ఇక్కడ ఉంటుంది అది అందోల్ దగ్గర సింగూరు దగ్గర ఉంటుంది పక్కన విలేజ్, ఆ నుంచి ఒక ఐఏఎస్ ఉన్నాడు ఆయన కావచ్చు. ఐఏఎస్లని ఐపీఎస్లని వివిధ రాజకీయ పార్టీల వాళ్ళని నేను కలవనోడు ఎవ్వరు లేరు, అందరినీ కలిసిన. అయితే నరేంద్ర గారు బాగానే ఉండే, తర్వాత పీజేఆర్ జనార్దన్ రెడ్డి 99లో ఓడిపోయాడు, కోదన్ రెడ్డి ఆయన కూడా ఓడిపోయాడు. అయితే వాళ్ళకు కూడా పట్టుదల ఉంది, కానీ ఎమ్మెల్యే ఓడిపోయినోడు, పదవులు లేనోడు, రూలింగ్ పార్టీ లేనోడు అంటే అది మళ్ళా క్లిక్ కాదు, ఫైర్ ఉండదు దాంట్లో అనే ఉద్దేశంతో ఈయనని మెల్లగా ఈయనతోటి చర్చలు చేసి ఆయన అవసరం ఆయనకు ఉంది, మన అవసరం మనకు. ఎవరెవరు ఉండే చర్చలో? పెద్దగా అప్పుడు ఎవరు లేము, మేము ఎక్కువ టైం మాట్లాడేది నేను ఆయన. ఈ మసనాచారి గారేమో మేము మాట్లాడేదంతా రాసేది డ్రాఫ్టింగ్, పుస్తకాలు కొలిది రాసుడే రాసేది. తర్వాత మన ఈయన ఉన్నాడు కదా ఎవరు అశోక్ తేజ, సుద్దాల అశోక్ తేజ పాటలు ఫస్ట్ 6 పాటలు తయారు కావడానికి కారకుడు ఆయనే రాసిండు. అంటే మీ ఇద్దరం ఇట్లా సుమారు 20-25 రోజులు కూర్చొని చెప్తే ఆయన దాన్ని ఒక రూపం తీసుకొచ్చి ఆయన రాసిండు. అప్పటికే గద్దరన్న ఒక 4 పాటలు రాసిండు తెలంగాణ మీద, 90 ఏళ్ళునే రాసిండు ఆయన. సరే అవి ఇవి అన్నీ చేసి, అయితే మేము అప్పుడు ప్రధానంగా ఏంటంటే 56లో ఎట్లా ఓడిపోయినాం, 69లో ఎట్లా ఓడిపోయినామని బాగా చర్చ చేసినాం. ఒక ఓటమి నుంచే గుణపాఠాలు తీసుకోవాలి, విజయానికి అక్కడనే పురుడు పోసుకోవాలి. బాగా ఆలోచించినాం. 69 ఉద్యమం ఎందుకు ఫెయిల్ అయింది అంటే మాకు అర్థమైంది, ఆంధ్ర గో బ్యాక్ అనొద్దు, గోంగూర గో బ్యాక్ అనొద్దు, ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనొద్దు. ఇవన్నీ 69 ఉద్యమంలో ఓ పెద్ద నినాదాలు అనకుండా అప్పుడే నినాదం రూపొందించినాం. పొట్ట చేత పట్టుకొని వచ్చిన వాడెవడైనా తెలంగాణ ఉద్యమానికి మిత్రుడే, తెలంగాణ వాదే. పొట్ట కొట్టేవాడే తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ నష్టం చేసేవాడు, శత్రువు అని మాట్లాడితే ఇది ఏదైతే రూపొందించుకున్నామో వాస్తవంగా చెప్పాలంటే ఒక్క నినాదమే తెలంగాణ ఉద్యమంలో
రాష్ట్ర సాధనకు దోహదపడ్డది. ఆంధ్ర వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా, ఇతర ప్రాంతాల వాళ్ళు ఎంత రెచ్చగొట్టినా ఇక్కడ వాళ్ళు ఏం చేయలేకపోయారు. చిన్న సంఘటన కూడా జరగలేదు. ఒక్క సంఘటన జరగలే. నెంబర్ 1. నెంబర్ 2, మనం ఆ రోజు ఏదైతే రాజకీయ ప్రక్రియ ద్వారా అనుకున్నామో దాన్ని చాలా జాగ్రత్తగా మేము ఆ రోజు 99, 2000 సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్ర సమితి అనే పేరు నేను చెప్పినా ఆయన ఓకే అన్నాడు. అసలు దీని మీద గంటలకు చర్చ కూడా లేదు. తెలంగాణ ప్రజా సమితి నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి అనేది అనుకుందాము అని అన్నాము, ఆయన ఓకే అన్నాడు. తర్వాత జెండాకి మాత్రం సుమారు మాకు 45 నుంచి 2 నెలలు పట్టింది జెండా రూపొందించడానికి. ఈ గులాబీ ఇంకా రంగు మీద ప్రేమ పోలేదు. ఇది ఆ రోజుల్లో ఏంటంటే, ఒకటేమో సింగిల్ కలర్ ఉండాలి, 2 ప్రత్యేకత ఉండాలి, త్యాగానికి విజయానికి గుర్తుగా ఉండాలి అని ఒక మెదడులో పెట్టుకొని వెతికి ల్యాప్టాప్లు, కంప్యూటర్లు, గూగుల్, మన్ను చూస్తే ఆఖరికి ఇది అమెరికాలో ఒక చిన్న సంస్థకి ఇది జెండాగా ఉన్నది. ఎందుకంటే సింగిల్ కలర్ అనుకో, ఎక్కడో అక్కడ గ్రామీణ ప్రాంతాల్లో కూడా బట్టల షాప్ పోయి కొనుక్కొచ్చుకొని కుట్టించుకొని జెండా లెక్క తయారు చేసుకోవచ్చు. ఇట్లా అనేక రకాలుగా, ఒకటి చాలా ఎక్కడ పడితే అక్కడ అందుబాటులో ఉండాలి, త్యాగానికి విజయానికి ఇది గుర్తుగా ఉండాలని అనుకున్నప్పుడు ఇది ఆ రోజు రూపొందించడం జరిగింది అన్నట్టు. ఇది చెప్పగానే ఆయన ఓకే అన్నాడు. ఇంక చర్చ లేదు అసలు, అది అట్లా నడిచిపోయింది. 2000 సంవత్సరంలో రూపొందించుకున్న పాటల క్యాసెట్ కావచ్చు, పేరు కావచ్చు, జెండా కావచ్చు, ఎన్నికలను వేదిక చేసుకొని తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించాలని మేము ఇక గూటికాడ నక్క లెక్క కాచుకొని కూర్చున్నాం. అందరితో మాట్లాడుతున్నాం, చర్చిస్తున్నాం. వస్తుందా రాదా తెలియదు, పార్టీ పెడతారా తెలియదు. మా ఇద్దరికి తెలుసు, మా మసూరాచారి గారికి తెలుసు. ఇంత తప్ప ఇంకెవ్వరికి కూడా, మూడో వ్యక్తి కూడా పార్టీ పెడతారా, ఎప్పుడు పెడతారా, ఎట్లా పెడతారా ఏం తెలియదు. ఇంకా మాకు ఎప్పుడైతే ఏప్రిల్ 4వ తేదీ నాడు సుప్రీంకోర్టు లోకల్ బాడీ ఎన్నికలను 90 రోజులు నిర్వహించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది, ఒక ఆదేశాలు ఇచ్చింది. మేము ఆ రోజు అనుకోకుండా నందినగర్, ఇప్పుడు శేఖర్ అన్న ఉండే ఇల్లు ఉంది కదా, ఆ ఇంట్లో పెద్దగా ఏమి ఏర్పాటు కూడా లేవు. కిటికీలు లేవు, పెద్ద సోఫాలు లేవు, కుర్చీలు లేవు, పాలిష్ బండలు లేవు, ఏవి లేవు, ఏదో మామూలుగా ఉండే. అక్కడ అనుకోకుండా ఆ రోజు తెలంగాణ వాదులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇలా అందరితో మీటింగ్ పెట్టినాం. నేనే అందరిని పిలిచిన. యాక్చువల్గా ఆ మీటింగ్ ఇక్కడ 18 క్లబ్లో జరగాల. ఈయన నన్ను మోటివేట్ చేసి, ఇంకా అక్కడిక్కడ ఎందుకు, నేను డిప్యూటీ స్పీకర్ని, బయటికి రాలేను కదా, వాళ్ళందరినీ ఇక్కడికి వచ్చేటట్టు చెయ్యి అంటే, అప్పుడు బీజేపీలో ఉన్న ఎమ్మెల్యేలు, కాంగ్రెస్లో ఉన్న ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, మొత్తానికి అందరూ వచ్చాను. మధ్యాహ్నం దాకా చర్చలు జరిగినాయి. 2:30-3 గంటల సమయంలో లంచ్ చేస్తున్నాం. సుప్రీంకోర్టు ఆదేశాలు మాకు వచ్చినాయి. ఇక రాగానే మేము అప్పటికే కాదు కాసుకొని కూర్చున్నాం కదా, ఇక రాగానే ఈ మీటింగ్ని గంట సేపట్లో ఎవ్వరికి ఏం చెప్పకుండా తూతూ మంత్రం అనిపించేసి ముగించేసినాం. ముగించి మా వేట మేము అలా మొదలుపెట్టి ఏప్రిల్ 17 నాడు మొట్టమొదటిసారి లీక్ ఇచ్చినాం. 14 నాడు లీక్ ఇచ్చినాం. 15 నాడు అఫీషియల్గా 27వ తారీఖు ఫలానా జరదుష్టంలో పార్టీ ఆవిర్భావం అని అఫీషియల్గా సురేందర్ రెడ్డి గారు ఉండే, ఆయన ఎక్స్ మినిస్టరు, టీడీపీలో ఉండే, ఆయనతోటి మళ్ళీ చెప్పించినాం. ఇంకా కథం, ఇంకా అన్నీ సిద్ధమై ఉన్నాయి కాబట్టి ఇక ఏప్రిల్ 20 నాడు పార్టీ ఆవిర్భావం జరిగింది. ఇక అక్కడ ఆయన అధ్యక్షునిగా ఎంచుకున్నాం. ఇక ఆ విధంగా పార్టీ ఆవిర్భావం అనేది అట్లా జరిగిపోయింది. అయితే నిజామాబాద్లో గెలిచినట్టు 2 అంటే నిజామాబాద్ ఏమో పూర్తి స్థాయిలో వచ్చింది. కరీంనగర్లోనేమో బీజేపీ సపోర్ట్ చేయడం వల్ల జడ్పీ చైర్మన్ వచ్చింది. రాజేశ్వరరావు గారు ఇక్కడ జడ్పీ చైర్మన్, సంతోష్ రెడ్డి గారు నిజామాబాద్లో జడ్పీ చైర్మన్, 2 జిల్లా జడ్పీ చైర్మన్లు వచ్చినాయి. ఆ విధంగా అట్లా. అయితే మనందరికీ అర్థం కావాల్సింది, తెలుసుకోవాల్సింది ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే కేసీఆర్ ఫేస్ చూసో, కేసీఆర్ ఈ ఎత్తులు చూసో అనుకుంటారని కాదు. ఒకవేళ అదే వాస్తవం అయితే
మనకు 2001లో 82 జడ్పీటీసీలు వచ్చినాయి, 84 ఎంపీపీలు వచ్చినాయి, 2 జిల్లా జడ్పీ చైర్మన్ వచ్చినాయి. ఇవన్నీ ఎక్కడ వచ్చినాయి? పీపుల్స్ వార్ పార్టీ ప్రభావిత ప్రాంతాల్లోనే వచ్చినాయి. నాయకులు కూడా ఎక్కువ మంది ఆ వైపు నుంచి వచ్చినట్టుంది. నల్గొండలో 9 వచ్చినాయి. ఎక్కడ వచ్చినాయి? ఆలేరు, భువనగిరి, మునుగోడులో 1 వచ్చింది, మునుగోడు నియోజకవర్గం. ఇక్కడ వరంగల్ ఎక్కడ వచ్చినాయి? చేర్యాల, స్టేషన్ గన్పూరు, లేకపోతే పర్కాల, భూపాలపల్లి, ములుగు ఇక్కడ వచ్చినాయి. ఒక నర్సంపేట. కరీంనగర్లో ఎక్కడ వచ్చినాయి? పీపుల్స్ వార్. ఒకవేళ కేసీఆర్ ముఖం చూసి, కేసీఆర్ యొక్క నాయకత్వ లక్షణాలను చూసి అయితే మెదక్లో జడ్పీ చైర్మన్ ఎందుకు రావాలా కదా? టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, ఆ జిల్లాలో ఆయన అనుభవించిన పదవి లేదు, జిల్లా అధ్యక్షుడు చేసిండు, పార్టీ జనరల్ సెక్రటరీ చేసిండు, ఎమ్మెల్యేగా 85 నుంచి సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఎందుకు రాలే? ఈవెన్ మెదక్లో కూడా పీపుల్స్ వార్ ప్రభావిత ప్రాంతంలోనే మనం గెలిచినాము. నారాయణఖేడ్లో గెలవలే, జైరాబాద్ గెలవలే, సంగారెడ్డి ఒక్కటే గెలిచినాం, అందోల్ ప్రాంతంలో గెలవలే, మెదక్లో గెలిచినాం, దుబ్బాక ఏరియాలో, సిద్దిపేటలో 4 గెలిచినాం. ఎందుకు గెలిచినాం మరి? అంటే ఈ వాస్తవాలు గ్రహించక, తెలుసుకోక, తెలియక తెలంగాణ ఉద్యమాన్ని ఎవరికి వాళ్ళు ఎట్టెట్నో ఆపాదించుకుంటారు. ఇట్లా రాష్ట్ర సాధన కోసం రాజకీయ పార్టీ ద్వారా, రాజకీయ శక్తి ద్వారా అని ఏదైతే భావించినామో, సరే ప్రతిసారి ఎన్నికల వేదిక చేసుకొని కూడా దాన్ని నినాదాన్ని, వాదాన్ని బతికించుకుంటూ వచ్చిండ్రు. సరే తర్వాత 2001 అసలు ఎంత బాధాకరమైందంటే ఇప్పుడు ఆ చరిత్ర, రామేశ్వరరావు కావచ్చు, మెగా కృష్ణారెడ్డి కావచ్చు, ఆ రోజు ఉన్నటువంటి పెద్ద పారిశ్రామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఇట్లా అనుకుంటాం కదా. 2001లో మా దగ్గర మొత్తం కలిపితే కనుక 30 లక్షలు కూడా లేవు. పార్టీ పెట్టినాడు. ఎన్ని రకాల అవమానాలు, బాధలు, హేళనకు గురయ్యి, అప్పుల పాలయ్యి, చెక్కులు ఇచ్చి బాంబ్స్ అయ్యి, చైతన్య రథం నేను ఎక్కిపోతుంటేనే 2002లో పాత ఆంధ్రజ్యోతి ఆఫీస్ ఉంది కదా, గ్రేవ్ యార్డ్ ముందు, సీజర్స్ వచ్చి సీజ్ చేసి నన్ను దించి పంపిస్తే నేను మళ్ళీ ఆటో ఎక్కి శేఖరన్ నందినగర్ ఇంటికి పోయి ఆ నుంచి నల్గొండలో ఫస్ట్ సభలు జరిగినాయి 2002లో, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సభలు. తర్వాత మళ్ళీ ఏదో అప్పుడు కట్టి శోభదిన మధ్యాహ్నం తిండికి బియ్యం లేవంటే, కూరగాయలు లేవంటే వచ్చిన మీలాంటి వాళ్ళు వస్తే వాళ్ళ జేబులోంచి డబ్బులు తీసుకొని ఇస్తే, ఆ విధంగా అంటే ఎన్ని కష్టాలు, ఎన్ని అవమానాల్లో మేము ఎక్కడైతే అప్పులు తెచ్చుకున్నామో, నన్ను శేఖర్ అన్న ఇద్దరిని, కేసీఆర్ని మామూలుగా డిన్నర్ కానీ పిలిచి మీరు చెక్కులు ఇచ్చిన బౌన్స్ అని మాటలు సార్ చెప్తున్నారు, నిలబెట్టుకుంటలేరని 303 రైఫిల్ పెట్టి చంపేస్తామని చెప్పి బెదిరించాడు. ఇది ఎప్పుడు అసలు వినలేదు ఈ విషయాన్ని. ఎంత భయంకరమైన పరిస్థితులు అనుభవించినో ఆ చరిత్ర ఇప్పుడు వాళ్ళకి తెలియదు. చాలామంది ఏమనుకుంటారంటే డబ్బుల్లో కేటీఆర్ పెద్ద భూస్వామి, దొర, ఆయన లక్షల కోట్ల రూపాయలు తెచ్చి, ఆయన తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయన ఇచ్చిన డబ్బులు 10 లక్షలు మాత్రమే. ఎన్ని అప్పులు చేసినామో, ఎన్ని బాధలు పడ్డామో. 31 రోజు మేమిద్దరం 2001లో హెలికాప్టర్లో తిరిగినాం. రోజుకి 5, 6, 7 మీటింగులు పెట్టుకుంటూ తిరిగినాం. ప్రతిరోజు పొద్దుగాల తెల్ల బట్టలు వేసుకొని, శోభదిన కట్టించిన సర్ది తీసుకొని బేగంపేట ఎయిర్పోర్ట్ పోవాలా. ఫస్ట్ రోజు ఇక్కడి నుంచి ఫ్లై అయినాం, నేను శేఖర్ అన్న, ఏది జలదృశ్యంలోంచే. హెలికాప్టర్ ఇక్కడనే ఎక్కిన నేను మొట్టమొదటిసారి హెలికాప్టర్ ఎక్కింది జలదృశ్యంలోనే. ఈ నుంచి ఫ్లై అయినాం 2001లో. తర్వాత తెల్లారి నుంచి ఒప్పుకోలే చంద్రబాబు, ఒప్పుకోకపోతే బేగంపేట నుంచే తిరిగినాం. రోజు పొద్దుగాల అట్లా తయారైపోవాలా, సాయంత్రం దిగాల, మళ్ళా ఈ లోయర్ ట్యాంక్ బండ్ పోవాలా, వార్తా ఆఫీస్ పోవాలా, ఆ సంఘి గారిని బతిలాడుకోవాలా, వాళ్ళ వీళ్ళని బతిలాడుకోవాలా. ఆయన ఏదో మాకు అప్పుడు ఎంత రోజుకి 1,35,000 రూపాయలు అయ్యేది హెలికాప్టర్. ఇక అటు ఇటు ఖర్చులు ఏమైనా ఉంటే 1,50,000 ఇస్తే, లేకపోతే 1,00,000 ఇస్తే అవి పట్టుకుండా మళ్ళీ అవి తీసుకోవాలా, హరీష్కి ఇవ్వాలా,
హరీష్ దాన్ని తీసుకుపోయి మళ్ళీ వాళ్ళకి కట్టాలా, తెల్లారి మళ్ళా ఓ పెద్ద వేషం కట్టి తెల్ల ఇదే ఇట్లే పింక్ డ్రెస్లు వేసుకొని మళ్ళీ ఆడికి రావాలా, పోయి ఎక్కాలా, మళ్ళీ తిరగాల, మళ్ళా చివరికి ఇక సంఘి గారు కూడా ఇయ్యలేని పరిస్థితి అయిపోయింది. ఆయన కూడా సమకూర్చలేని పరిస్థితి అయిపోతే ఏం చేయాలని ఆలోచించి పరువు పోవద్దు, చివరి దాకా హెలికాప్టర్ తిరగాల, ఆపుకున్నామంటే దివాలా తీసింది కంపెనీ అంటారు అని చెప్పి ఆలోచించి ఫ్లై విత్ కేసీఆర్ అని ఒక స్కీమ్ పెట్టినాం. ఫ్లై విత్ కేసీఆర్ అంటే డబ్బులు ఉన్నోడు, షోకు ఉన్నోడు, దురద ఉన్నోడు పొద్దునుంచి సాయంత్రం దాకా హెలికాప్టర్లో తిరగవచ్చు కేసీఆర్తో పాటుగా. ఫ్లై విత్ కేసీఆర్ అని పెడితే మాకు 10ల సంఖ్యలో ఆఫర్ వచ్చింది. నేను అని ఇక వాళ్ళని మనం దాంట్లో చూసుకొని రోజుకి 1,50,000 ఇవ్వాలా, డబ్బు కట్టాలా, ఆడికి రావాలా, బేగంపేటలో ఆయన నేను గెస్ట్ ఎక్కాల. ఇట్లా ఇంత సన్నిహితంగా ఉన్న ఎందుకు దూరం అయ్యారు మరి కేసీఆర్ గారికి? దూరం ఎందుకైనా వ్యక్తిగతంగా దూరం కాలే, భావజాలం పర దూరమైన, లక్ష్యం పట్ల దూరమైన. అదే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఇప్పుడు మీడియా అయినా పొలిటికల్ పార్టీలు అయినా పొలిటికల్ లీడర్లు తెలిసి తెలియక మాట్లాడుతుంది. కానీ నీళ్లు నిధులు నియామకాలు అనేది తెలంగాణ నినాదం కాదు, ఇది ఒక బోగస్ నినాదం. 2006లో కుట్రపూరితంగా మోసపూరితంగా వచ్చిన నినాదం ఇది. 2001 మీరు ఎప్పుడైనా ఒప్పుకున్నప్పుడు తిరిగేయండి, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేయండి. 2001 ఏప్రిల్ 27 నాడు పార్టీ ఆవిర్భావం రోజు జలదృశ్యంలో ట్యాంక్ బండ్ విగ్రహాల సాక్షిగా ఆ రోజు శేఖర్ అని మాట్లాడిండు. తెలంగాణ ఎవరి కోసం అని చెప్పిండు, ఎందుకోసం అని చెప్పిండు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం చేస్తామని చెప్పిండు. మేము చెప్పింది 5 విషయాలు చెప్పినాం. తెలంగాణ రాష్ట్ర సమితి, చాలామంది ఏమనుకుంటారంటే టీఆర్ఎస్ 3 అక్షరాలు, తెలంగాణ రాష్ట్ర సమితి అంటే 3 పదాలు అనుకుంటారు. అది కాదు. 3 కోట్ల తెలంగాణ ప్రజల ఆక్రందన, కన్నీళ్ళు, కష్టాలు, విముక్తి తెలంగాణ రాష్ట్ర సమితి అనే 3 పదాల్లో ఉందని తెచ్చినాం. పేరు ఉత్తగానే పెట్టలే. ఇప్పుడు మీ తల్లిదండ్రులు చైతన్యాన్ని ఉత్తగానే పెట్టిరా మీకు పేరు? మీరు చైతన్యంగా ఉండాలని, కీర్తి కిరీటాలు అనుభవించాలని, సమాజంలో వికసించాలని ఎన్నో ఆలోచించి పెడతారు మన తల్లిదండ్రుల పేరు. ఉత్తనే పెట్టరు కదా. ఇప్పుడు మీరు స్వేచ్ఛ అని ఒకటి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు, ఉత్తనే పెట్టుకోరు కదా. మీకు ఒక ఆలోచన ఉంటుంది, ఒక విజన్ ఉంటుంది, అంతే కదా, ఉత్తనే పెట్టరు కదా. అట్లా తెలంగాణ రాష్ట్ర సమితిని ఆవిర్భావం చేసిన అక్కడి నుంచి మొదలుకుంటే ఒక మంచి ఆలోచనతో దాన్ని కొనసాగిస్తూ రావాల్సి వచ్చింది. అయితే మేము ఆ రోజు చెప్పింది విద్యారంగంలో సమూలమైన మార్పులు చేయాలి, నెంబర్ 1. నెంబర్ 2 వైద్య రంగంలో సమూలమైన మార్పులు చేయాలి. నెంబర్ 3 ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి చట్టబద్ధమైన నియంత్రణ చేసి రక్షణతో కూడుకున్నటువంటి ఉపాధి రంగాన్ని ఏర్పాటు చేయాలి. 4వది తెలంగాణ సంపద, కొన్ని వందల వేల సంవత్సరాలుగా మన కోసం కాపాడుతూ వచ్చిన ఈ సంపదని, అంటే భూ సంపద, అటవీ సంపద, ఖనిజ సంపద, మానవ సంపద, జల సంపద, అన్ని రకాల సంపదని మనం కూడా అవసరాన్ని వినియోగించుకొని రానున్న కొన్ని వందల వేల సంవత్సరాల మన భవిష్యత్ తరాల కోసం కాపాడాలి. ఇది 4వది. 5వది సెల్ఫ్ రెస్పెక్ట్. ఈ 5 అంశాలు చెప్పినాం. ఈ 5 అంశాలని తుంగల దొక్కడం కోసం, పక్కకు నెట్టడం కోసం, ఈ 5 అంశాల ప్రాతిపదికనే తెలంగాణ కావాలనుకున్నాం, రావాలనుకున్నాం, ఆశపడ్డాం, కోరుకున్నాం. కానీ చాలా కుట్రపూరితంగా ఓ జయశంకర్ చెప్పిండని, ఫలానా ప్రొఫెసర్ చెప్పిండని, ఫలానా జర్నలిస్ట్ చెప్పిండని, ఫలానా మేధావి చెప్పిండని కుట్రపూరితంగా 2006 తర్వాత నీళ్లు నిధులు నియామకాలని ఒక లయబద్ధమైనటువంటి ఒక ప్రాస యాసతో కూడుకున్న దాన్ని ముందుకు తెచ్చారు. మీరు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చారు. మీ గ్రామంలో కానీ మీ చుట్టుపక్కల కానీ ఎంతమందికి భూమి ఉంది? ఎంతమందికి భూమి ఉంది? నాకున్న లెక్కల ప్రకారం ఈరోజు కూడా పట్టా హక్కు కలిగినటువంటి భూమి 63% కుటుంబాలకి తెలంగాణలో ఇప్పటికీ లేదు.
ఆదివాసీ ప్రాంతాలు ఎవరుకున్నది భూమి? పట్టాకు ఎక్కడుంది? ఏదో పొడు వ్యవసాయం చేసుకుంటాండ్రు, ఏదో దున్నుకుంటాండ్రు, ఉలువలు వేస్తాండ్రు, జొన్నలు వేస్తాండ్రు, మొక్కజొన్నలు వేస్తాండ్రు, ఏదో జరుగుతున్నది. భూమి లేదా? నీళ్ళు తెచ్చి నెత్తి మీద పోసుకుంటావా? ఏం చేస్తావు నీళ్ళు తెచ్చి? అందులో నీళ్ళు ఎక్కడి నుంచి తేవాలి? 145 మీటర్ల దిగువన ఉన్నటువంటి కృష్ణా గోదావరి నుంచి తీసుకురావాలి. అరే, కాకతీయుల కాలం నుంచి ఉన్న గొలుసుకట్టు చెరువులు 2000 సంవత్సరంలో మేము రాసుకున్నాం. కావాలంటే మత్స్యచారి గారు అడగండి. గొలుసుకట్టు చెరువులను ఏం చేయాలని 2000 సంవత్సరంలో రాష్ట్రం మేము. ఇప్పుడు మిషన్ కాకతీయ అని ఇప్పుడు గొప్ప చెప్తుంటారు కదా వీళ్ళు. ఈ మిషన్ కాకతీయ 2000 సంవత్సరంలో ఎట్లా అనే దాన్ని అప్పుడు రాష్ట్రం. గొలుసుకట్టు చెరువుల తూములు ఎట్లా మరమ్మతు చేయాలి, మత్తలను ఎట్లా మరమ్మతు చేయాలి, మన ప్రాంతంలో కురిసిన నీళ్ళని ఫీడర్ ఛానళ్ళ ద్వారా చెరువుల్లోకి ఎట్లా తీసుకుపోవాలి, ఈ సిల్ట్ ఫామ్ అయినటువంటి చెరువుని ఎట్లా మరమ్మతు చేయాలి, మన మత్తళ్ళల్లో మన తూములలో మురికి తుమ్మలు మొలిచినాయి, వాటిని ఎట్లా తీయాలి, మన ఫీడర్ ఛానళ్ళల్లో మురికి తుమ్మలు మెలిచినాయి. మురికి తూములు పెరగడం వెనుక కూడా ఆంధ్ర పాలకుల కుట్ర ఉంది. 56లో ఇరిగేషను 3 రకాలుగా ఉండేది. 3 రకాల మంత్రులు ఉండేది. మేజర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్, మైనర్ ఇరిగేషన్ చాలా సంవత్సరాలు ఉండే. ఇప్పుడు వాళ్ళకి తెలుసో లేదో నాకు తెలియదు. మీలాంటి సీనియర్ జర్నలిస్టులకు ఉండే కావచ్చు. వాళ్ళు ఏం చేసిండ్రు? క్రమంగా మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ ఓన్లీ తెలంగాణకు సంబంధించిందే. రాయలసీమ ఆంధ్ర ప్రాంతంలో మీడియం మైనర్ ఇరిగేషన్ ఉండదు. దీనికి బడ్జెట్ తక్కువ చేసుకుంటూ వచ్చి మైనర్ ఇరిగేషన్, మీడియం ఇరిగేషన్ మొత్తంగా నిర్వీర్యం చేసి పడేసారు. తర్వాత మంత్రిత్వ శాఖలే లేకుండా ఇవన్నీ మళ్ళా పునరుద్ధరించాలి. మీడియం ఇరిగేషన్కి ప్రాధాన్యత ఇవ్వాలి, మైనర్ ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి అని రాసుకుంటే 2000 సంవత్సరంలో ఇవన్నీ చెప్తే 14 తర్వాత ఏం జరిగింది? అయితే ఎందుకు ఎక్కడ మీరు ఆయన అంటే మీరు ఒక లక్ష్యం పెట్టుకున్నారు, ఎక్కడ విభేదించాల్సి వచ్చింది? మళ్ళీ వేరే ఏం లేవు. మనం ఏం చెప్పినాము? 2001 మే 17 నాడు కరీంనగర్లో సింహగర్జన అయింది. సింహగర్జన అయిన నాడు పెద్ద వేదిక. మొట్టమొదటిసారి సుబ్బసోరన్ గారు ఆ వేదిక మీదకి వచ్చిండు. జయశంకర్ గారు మొట్టమొదటిసారి టీఆర్ఎస్ పార్టీ వేదిక ఎక్కింది అక్కడనే. అప్పటిదాకా టీఆర్ఎస్ గారికి సంబంధమే లేదు. ఆ వేదిక మీద నేను పక్కనే మీ ఇద్దరం నిలబడ్డాం. భారత రాజ్యాంగ పీఠికను చూయించుకుంటూ నన్ను కూడా నిలబెట్టి ఆ రాజ్యాంగ పీఠికను చూయించుకుంటూ తెలంగాణ ఉద్యమానికి ద్రోహం చేస్తే రాళ్లతో కొట్టి చంపండి, నన్ను నమ్మకున్న ఇన్నే చూసాను నమ్మండి అని అక్కడ మాట్లాడిండు. మరి తెలంగాణకు మనం ఏం చెప్పినాం? విద్యారంగంలో సమూలమైన మార్పు అన్నాం, వైద్య రంగంలో సమూలమైన మార్పు అన్నాం, సంపద కాపాడుతా అన్నాం, ఉపాధి రంగాన్ని అభివృద్ధి చేస్తా అన్నాం. సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కడున్నది? ఉన్నదా? మన గడ్డ మీదనే మనం ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉన్నాం. వాళ్ళు ఎక్కిరిస్తుంటే మన ముఖాలు ఎక్కడ పెట్టుకోవాలో తెలియక బాధపడుతూ వస్తున్నాం మనం. కాబట్టి నేను ఆయనని అట్లంటే మొన్న ఆయనకి అదే ప్రమాదం జరిగిందంటే, కాలు ఇరిగిందంటే, తొంటి ఇది అయిందంటే దవాఖాన పోయినా. అదే నేను వ్యక్తిగతంగా అనట్లే, ఇదే లక్ష్యం, సిద్ధాంతపరంగా ఇవే. మనం తెలంగాణ ప్రజలకు నోరు లేని ప్రజలు వాళ్ళు, నమ్ముకున్న ప్రజలకి ఎప్పుడు ద్రోహం చేయొద్దు. అది నమ్మక ద్రోహం అవుతుంది. చేత కాకపోతే ఊకుందాం, చేత కాదని చెప్దాం. కానీ నమ్ముకున్న ప్రజలకి తెలంగాణ ఉద్యమం మామూలు ఉద్యమా? భారతదేశంలో ఇటువంటిది ఎక్కడైనా జరిగిందా? ఇంత త్యాగం ఎక్కడైనా జరిగిందా? ఇంత సుదీర్ఘకాల పోరాటం. అసలు నేను అనుకుంటా పురుటి నొప్పులతో ఉన్నటువంటి మహిళ కూడా, స్త్రీ కూడా, తల్లి కూడా తన బిడ్డ చనిపోయినా పర్వాలేదు కానీ తెలంగాణ రావాలని కోరుకున్నది. బగబగ మండే మంటల్లో ఆహుతవుతున్నటువంటి వాళ్ళు అమ్మానే పిలుపుని నోచుకోకుండా జై తెలంగాణ అంటూ వీర మరణం చెందిన వాళ్ళు, 10 అంతస్తుల బంగ్లాల మించి దూకి పట్టభద్రులైన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, ఎంబీఏలు చదివిన వాళ్ళు,
120 కిలోమీటర్ల వేగంతో వస్తున్న రైళ్ళకు ఎదురుగా పోయి జై తెలంగాణ అంటూ వీరమరణం చెందారు. అసలు వాళ్ళ త్యాగాలను మనం వర్ణించలేము. కానీ ఇంత గొప్ప త్యాగాలని మనం ఏం చేసినాం? ఇవాళ చైతన్య తెలంగాణ ఉద్యమంలో మైకులు పట్టుకొని కెమెరాలు పట్టుకొని ఎంతో వీరోచితంగా చేశాడు. చైతన్య గుర్తింపు ఉందా? ఉదాహరణ చెప్తున్నాను. ఇట్లా కొన్ని వేల మంది జర్నలిస్టులు తలలు పడిగినాయి, చేతులు ఇరిగినాయి. నేను అనుకుంటే కొన్ని రాత్రుల్లో విలేకరులు జర్నలిస్టులు ఇళ్ళకి పోలే, చాలా రోజులు పోలే. మరి ఇంత పెద్ద ఉద్యమము, ఇంత త్యాగాల ఉద్యమము ఒక్క కుటుంబానికి పరిమితమైతే, ఒక్క కోటరికి పరిమితమైతే ఎంత బాధ ఉంటుంది. ఈ బాధనే నేను వచ్చినప్పుడు కూడా చెప్పిన. నేను 2 పుస్తకాలు రాసిన. ఈ తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేరలేదని 2014లో ఈ ప్రభుత్వం వచ్చినప్పుడే మనం కలలుగన్న తెలంగాణ ఇదేనా కేసీఆర్ అనే టైటిల్ తోటి 2 పుస్తకాలు రాసిన. ఫస్ట్ ఇంటర్నల్గా పంపించిన, వాట్సాప్ ద్వారానో మెయిల్ ద్వారానో లేకపోతే నాకు పరిచయం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రుల ద్వారానో పంపించిన. కానీ ఎక్కడ కూడా ఇంత కూడా స్పందన రాలే. అప్పుడే ఇగో ఈ ఫోటో ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రాన్ని సిద్ధించిన తర్వాత అప్పుడు తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత తెలపడానికి అని వెళ్ళి పోయారు కదా. ఏం రాసిన? 6.5 దశాబ్దాల తెలంగాణ పోరాటాలు, బిడ్డల త్యాగాలు ఈ కుటుంబాల కోసమేనా? ఒక కుటుంబం కోసం. అంటే తెలంగాణ ఉద్యమం ఏదో ఆషామాషిగా జరిగింది కాదు. ఒక వ్యక్తి వల్లనో, ఒక జెండా వల్లనో, ఒక పార్టీ వల్లనో, ఒక కులం వల్లనో, ఒక కోటరీ వల్ల వచ్చింది కాదు. నాకు తెలిసిన వారికి, నాకు నా అవగాహన మేరకు బిచ్చగాళ్ళు కూడా జేఏసీలు పెట్టుకొని తెలంగాణ ఉద్యమం చేసినారు. నా ఈ బ్రహ్మన్లు కూడా తెలంగాణ ఉద్యమం కోసం వాళ్ళు చేసినారు. ట్రాన్స్జెండర్లు తెలంగాణ ఉద్యమం, తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక సంఘం పెట్టుకొని జేఏసీలు భాగస్వామ్యం సకల జనుల సమ్మె కావచ్చు, మిలియన్ మార్చి కావచ్చు, వంట వార్పులు కావచ్చు. అసలు ఈ పాల్గొన ఉద్యమం ఏంటిది? దేంట్లో పాల్గొనలే? ప్రతి ఒక్కరు ఉద్యమకారులే తెలంగాణ బిడ్డలంతా. ఆ ఉద్యమ ఫలితాలు సమాజానికి అందాలి కదా, ప్రజలకు అందాలి కదా. మొదటి సంవత్సరం కాదు, 2వ సంవత్సరం కాదు, 3వ సంవత్సరం కాదు. కానీ ఏది లేదా, ఉద్యమ ఫలితాలు లేవు, ఏది ఏం చేయలేము. గుర్తింపని ఉండాలన్నా వద్దా? తెలంగాణ వచ్చింది 4 కోట్ల ప్రజలతో వచ్చింది, త్యాగాలతో వచ్చింది, అమరవీరుల యొక్క త్యాగాల వల్ల వచ్చింది, ఉద్యమకారుల త్యాగాల వల్ల వచ్చింది. ఆ మాటలు కూడా కనుమరుగైపోయినాయి. ఎవరికి వాడు భజన చేసేటోళ్ళు, భజన పనులు తయారైపోయి ఒక వ్యక్తి చుట్టూ, ఒక కుటుంబం చుట్టూ, ఒక కోటరీ చుట్టూ అయిపోయేసరికి అసలు ఎంత ఆవేదన, మాకు ఎంత బాధ. మీలాంటి వాళ్ళు అడిగితే మేము ఏం చెప్పాలా? చాలాన్ని త్యాగాలు చేసిన వాళ్ళం. ఈ దగాబడ్డ తెలంగాణ పుస్తకాలు 1997 నుంచి గణాంక వివరాలతో కూడినటువంటి వాటన్నిటినీ అన్ని రంగాల్లో, విద్యారంగము, వైద్య రంగము, పారిశ్రామిక రంగము, వ్యవసాయ రంగము, ఈవెన్ మీడియాలో కూడా వివక్ష ఎట్లుందని ఎత్తి చూపుతూ ఈ పుస్తకాలు రాసి అందరికి ఇచ్చేస్తే ఇవాళ వాళ్ళు వచ్చి చదువుకొని చైతన్యవంతులైన వాళ్ళు, ఈ చదువుకొని మాట్లాడిన వాళ్ళు, త్యాగాలు చేసిన వాళ్ళు, వాళ్ళ కుటుంబాల వాళ్ళు, వాళ్ళ భార్యలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అక్కా చెల్లెళ్ళు వచ్చి మా అడిగితే మా దగ్గర ఏం సమాధానం ఉంది? మొదలుపెట్టింది మీరే కదా అండి, సమాధానం లేని ప్రశ్న. కాబట్టి మేము చాలా ప్రయత్నం చేసినాం, చాలా తిరిగినాం. ఇది తప్పు చేస్తున్నారు, తెలంగాణకి నష్టం జరుగుతుంది, మీకు నష్టం జరుగుతుంది, హేళన పాలవుతాం, నవ్వుల పాలవుతాం, ఈ విరోచిత చరిత్రకి అర్థం లేకుండా పోద్దని చాలా చెప్పినాం. కానీ ఎవడింటాడు? షోడోన్ ముందు శంఖ ఊదినట్టు అయిపోయింది, దున్నపోతు మీద నీళ్ళు చల్లినట్టే అయిపోయింది. కాబట్టి ప్రయత్నం చేయలేదని కాదు, చాలా ప్రయత్నం చేసినాం, చాలా ఓపికతోటి, గౌరవంగా. మొత్తం ఈ 10 సంవత్సరాల పాలనలో ఏ ఒక్క రంగమైనా మీకు సంతృప్తిగా అనిపించిందా? సార్ నాలాంటి వానికంటే నేను విమర్శ కోసం విమర్శ చేస్తాను. మీకు అనిపించిందా చెప్పండి? ఎక్కడైనా ఒక్కటి కాకపోతే ఒక్కటి, మనం అనుకున్న 5 అంశాలు ఒక్కటన్నా నువ్వు 50% చేయలేకపోతావు. అది తెలుసు, మాకు అందరికీ తెలిసిన విషయమే.
కానీ 10%, 20%. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా విద్యాశాఖ ద్వారా విద్యారంగానికి 14-15% బడ్జెట్ కేటాయింపులు జరిగేది. 14 తర్వాత విద్యాశాఖ మన విద్యాభివృద్ధికి తెలంగాణలో 6-7% పడిపోయింది. అంటే అర్థం ఏంటిది? అంటే ప్రధానంగా 2-3 చెప్తున్నారు. అయితే మీరు ఇంతకుముందు చెప్పారు పౌర్ణమి చూడలేదు అని, కానీ కరెంటు ఇచ్చామనేది ఒకటి మన ప్రధానంగా చెప్పేది. అంటే డబ్బులు ఎక్కడ ఖర్చు అయినాయి అంటే ఎక్కువ చెప్తున్నారు. 2 నీళ్ళ ప్రాజెక్టుల కోసం ఖర్చు పెట్టినాం అంటున్నారు. 3 ఎంతో కొంత ఇన్ఫ్రా డెవలప్మెంట్ కోసం పెట్టినాం అంటారు. ఈ కనిపిస్తున్న విజిబుల్ వాటి మీద ఖర్చు పెట్టినట్టుగా వాళ్ళకి కనిపిస్తలేదా? మనకు ప్రతి పాలకునికి ఒక ప్రయారిటీ ఉంటుంది. ఇప్పుడు కుటుంబం ఉంది, ఫస్ట్ పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేయగానే మనం ఏం చేస్తాం? మనకున్న ఆర్థిక పరిస్థితిని బట్టి అది 5,000 ఇల్లు తీసుకోవాలన్నా, 2,000 ఇల్లు తీసుకోవాలన్నా, 3,000 అంటే మనకు వచ్చే ఆదాయాన్ని బట్టి మనం లెక్కలు వేసుకుంటాం. ప్రయారిటీ ఏంటిది? ఫస్ట్ నివాసం కావాలి. ఆ నివాసం అనేది కిరాయి ఇల్లా ఇంకోటైనా కానీ నివాసం కావాలి. అది అయిన తర్వాత మినిమం ట్రాన్స్పోర్ట్కి ఏదో 2 వీలర్ ఏదో కావాలి. అంటే ఒక్కొక్కటి మనము మన కనీస అవసరాలు తీర్చుకుంటూ ముందుకు పోతాం. అవసరమైతే మన ఆదాయం తక్కువ ఉందనుకుంటే 1-2 సంవత్సరాలు మనం పిల్లల్ని అంటే మన పోస్ట్పోన్ చేసుకుంటాం. ఎందుకు చేస్తాం ఇవన్నీ? అరే ఒక కుటుంబంలో ఉన్నటువంటి సామాన్య మానవుడు చేసే ఒక ప్రణాళిక ఇది. ఒక ప్రభుత్వము రాదనుకున్న తెలంగాణ తెచ్చుకున్నాము, నవలపాలైన తెలంగాణ తెచ్చుకున్నాము, గర్వించదగ్గ స్థాయిలో తీసుకుపోవాలన్నప్పుడు ప్రణాళికలు ఉండాలా వద్దా? ఏది ప్రయారిటీ కాదనేది. ఏం అవసరం? కాళేశ్వరం, విద్యుత్తు. ఇప్పుడు మన అందరం అనుకుంటారు విద్యుత్ ఏమైపోయింది. ఈడ కాదు, దేశం అంతా అయింది. ఇక్కడ కొత్తగా ఏముంది? అరే అప్పు చేసి పప్పు కూడు పెట్టడం కూడా గొప్పతనమా? కాదు కదా. కొనడం కూడా మామూలు కాదు. అది అత్యధిక రేట్లతోటి కొన్నావు. ఏముంది ఆడ దిక్కుమాలిన పని. నువ్వు చేసేది ఎవడైనా చేసే పని అది. కాబట్టి ఇక్కడ పెద్దగా వీళ్ళేదో ఒక్క రంగాన్నైనా ఉద్ధరించినట్టు ఏది లేదు. మొత్తం సర్వనాశనం చేశాను వీళ్ళు. ఆఖరికి కొన్ని 100,000 సంవత్సరాల నుంచి కాపాడిన మన సంపద తెలంగాణ అంటే భారతదేశంలో ప్రభుత్వ భూమి ఎక్కడుందిరా ఎక్కువ అంటే ఒక్క తెలంగాణలోనే ఉంది. ఇక్కడ పైగా భూములు ఉన్నాయా? సర్ఫకాజ్ భూములు ఉన్నాయా? ఎండోన్మెంట్ భూములు ఉన్నాయా? వక్ఫ్ బోర్డ్ భూములు ఉన్నాయా? అసైన్మెంట్ ల్యాండ్స్ ఉన్నాయా? కాందిశీకుల భూములు ఉన్నాయా? ఇనాం భూములు ఉన్నాయా? భూదాన్ భూములు ఉన్నాయా? ఇన్ని రకాల భూములు మీరు భారతదేశంలో ఏ రాష్ట్రాల్లో కూడా లేవు. మళ్ళీ విలువైనవి ఉంటే ఉండొచ్చు కొన్ని రాష్ట్రాల్లో. రాజస్థాన్ ఉంటుంది, ఎడారిలో ఉంటే ఏం లాభం? విలువైన భూమి, ఇంత విలువైన భూమి ఎక్కడా లేదు. అన్నీ అయిపోయినాయి. ఇప్పుడేం మనం తనని కాపాడినామా? చెరువులు కాపాడినామా? కుంటలు కాపాడినామా? ఇసుకని కాపాడినామా? కొండలు గుట్టలు కాపాడినామా? ఏది కాపాడినప్పుడు ఫలాంది అభివృద్ధి అయిందని నా నోటితోటి చెప్పాలంటే నేను ఎట్లా చెప్పగలుగుతా? దీని మీద ఇంకా బాగా చర్చిద్దాం లోతుగా. ఇప్పుడు కొత్త ప్రభుత్వం వచ్చింది, ఏం చేయాలంటారు? ఫస్ట్ చేయాల్సిన పని గత ప్రభుత్వం చేసిన తప్పులు చేయొద్దు. బాగాడంబరం వద్దు. శక్తికి మించిన బడ్జెట్కి మించిన స్కీములు ప్రవేశపెట్టొద్దు. పెట్టి ఉన్నారు కదా, దాంతో చెప్పాలా? ఇప్పుడు మనం అనుకుంటాం మనము తెలుసో తెలియకో లేకపోతే ఆ పుట్ట ఏది 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నట్టు చేసి ఉంటావు కావచ్చు. కానీ 100 అబద్ధాలు ఆడి పెళ్లి చేయమన్నావు కాబట్టి నేను జీవితాంతా అబద్ధాలు చెప్తా అంటే ఎట్లా? కాదు కదా. కానీ అవతల ఊరుకోరు కదా, మీరు ఇస్తా అన్నారు ఇయ్యలేదు అనే గొడవ రేపటి నుంచి మొదలవుతుంది కదా. అరే నువ్వు రాష్ట్రాన్ని దివాలా తీసినావు, 6,71,000 కోట్ల రూపాయలు అప్పులైనాయి. ఇదేది? ఇది జాతీయ బ్యాంకులకి లేకపోతే సంస్థలకి. ఇది కాక ఇప్పుడు మీకైతే బాగా తెలుసు, మీరు ఒక మంత్రి దగ్గర కూడా ఉన్నారు, చూసారు. సబ్ స్టేషన్లు కుదవబడ్డాయా? బస్ స్టాండ్లు కుదవబడ్డాయా? బస్ స్టేషన్లు కుదవబడ్డాయా? కార్లు కుదవబడ్డాయా? కుదవబడినటువంటిది ఒక్క ప్రాపర్టీ ఏమైనా ఉందా మన దగ్గర? మనము కుదవబడ్డాం కదా.
మన పేరుతో ఇప్పుడు నీ 1,25,000 పేరుతోటి నా పేరుతోటి కూడా ఆ? 1,25,000 రూపాయలు ప్రతి తలకి అప్పు. అది పాత లెక్క. ఇప్పుడు 6,71,000 కోట్లు అంటే ఎంత? 2 లక్షలు దాడుతుంది. మొన్న గత ప్రభుత్వ లెక్కలు. అప్పుడు మనం అందరం కూడా 3 లక్షలు 4 లక్షల కోట్లు అనుకున్నాం. అనుకొని తప్పు లెక్కలు వేసుకున్నాం మనం కూడా. 1,10,000 1,20,000 అప్పు మన మీద ఉందనుకున్నాం. కానీ తీరా చూసిన తర్వాత ఇవి కాక సుమారు 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉన్నది ఇప్పుడు. ముందుకు పోగలుగుతారా మరి వీళ్ళు? అస్సలు సాధ్యం కాదు. ఉన్న విషయాన్ని బహిరంగంగా ఒప్పుకొని జరిగిన దాన్ని చెప్పుకోండి. చాలా ప్రజలు ఉచితాలన్నీ బంద్ పెట్టాలి అంటారు మీరు? అసలు ప్రజలకు ఏమవసరం? ప్రజలకు కావాల్సింది ప్రభుత్వ విద్య, ప్రభుత్వ వైద్యం. ఈ రెండు ఉంటే మిగతా అన్నిటిని వాళ్ళు భరించగలుగుతారు. ఏమవసరం ఎవడని అడుగుతాడా? అవును. మానవ సమాజము ఇప్పుడు మన భారతదేశం కానీ లేకపోతే భారతదేశ పాలన మొదలైనప్పుడు కానీ పూర్వం కానీ ఏ ఉచితాలు లేకపోతే సమాజం నడవలేదా? సమాజం ఏమన్నా వాస్తవానికి అంటే ఇతర దేశాల్లో చూసినా గుడిదైందా? ఇటువంటి ఉచితాలకు అలవాటు చేసిన దేశం వెనిజులా ఏమైంది? శ్రీలంక ఏమైంది? నాన్ ప్రయారిటీ వాటి మీద బడ్జెట్ కేటాయింపులు చేసిన పాకిస్తాన్ ఏమైంది? ఇవాళ సైనిక సంపద మీద ఖర్చు పెడుతున్న అమెరికా ఏమవుతున్నది? రష్యా ఏమైంది? 1-2 ప్రపంచ యుద్ధాలు చేసిన దేశాలు ఏమైనాయి? కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి నేనైతే దాదాపుగా ప్రతి సందర్భంలో చెప్తున్నా, ఈ గప్పాలు చెప్పడం 100 రోజులు 200 రోజులు ఇవన్నీ బంద్ చేయండి. ఉన్న వాస్తవం వీళ్ళు చేసిన మంచి పని ఏంటంటే ఈ 45 రోజుల్లో ఈ రాష్ట్రం ఎంత అప్పుల పాలైంది, ఎంత దదోగతి పాలైంది, ఎంత దివాలా తీసింది అని చెప్పడంలో సక్సెస్ అయ్యారు. ఇక జాలీగా ఇవాళ ఆదివాసీ ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు కూడా అరే మన రాష్ట్రం అప్పుల పాలైందట, దివాలా తీసిందట, మనకి ఇంత అప్పు అయిందట, మొత్తం అన్ని కుదవబడ్డాయట అనేది అర్థమైంది చాలీగా. ఇప్పుడు ఎవ్వడు వీళ్ళని వచ్చి నాకు అది ఇస్తలేవు ఇది ఇస్తలేవు అని అడిగేటోడు ఎవ్వరు లేడు. ప్రజలు కూడా కొంత చైతన్యం కావాలి ఇంకా వీటి కోసం చెయ్యాలి. ప్రజలు కూడా అసలు ఈ ఎమ్మెల్యేలు ఏం చేయాలి? ఈ ఎమ్మెల్యేల పని ఏమైపోయింది? ఇప్పుడు పుట్టెంటికలు తీసేకాడికి పోతారు, బర్త్డేలు చేస్తుంటే పోతారు, వాళ్ళ ఇంటి ఇంకేదైనా పండుగలు పబ్బాలు అయితే పోతారు, లేకపోతే ఇంకేదైనా కార్యక్రమం అంటే పోతారు. అరే ఎమ్మెల్యే పని ఇదా? అలవాటు అయిపోయింది అలా. అదే అరే ఒక స్కూల్కి పో, ఒక హాస్పిటల్కి పో, అది ఎట్లా బాగు చేయాలని ఆలోచించు. ఇవి చూసి చాలా రోజులు అవుతుంది. ఆ హాస్పిటల్లో విజిట్లో, స్కూల్ విజిట్లో, ఒక హాస్టల్కి వెళ్ళి ఒక రోజు పడుకొని అక్కడ ఉన్న సౌకర్యాలు చూడటం, ఇవి చూసి చాలా రోజులు అవుతుంది. మనం విని అట్లాంటి వార్తలు లేవు ఇప్పుడు. చెయ్యాలా? ప్రజలకు కూడా నేను అప్పీల్ చేస్తా ఉన్నా, మీరు పుట్టెంటికలకు ఎమ్మెల్యేల మిలవకుర్రి. శారీ ఏంది ఏమంటారు కదా, ఏమో శారీ అంటారు కదా, శారీ కట్టుకుంటు చీర కట్టుకుంటుందంటే ఆ ఫంక్షన్ కూడా పిలుతారు. అరే నీకు ఎమ్మెల్యేకి దీనికి ఏం సంబంధం? ఎమ్మెల్యేని ప్రజలు కూడా అడగాల్సింది మా స్కూల్ బాగు చేయి, వైద్యం హాస్పిటల్ మా హాస్పిటల్ బాగు చేయి, మా రవాణా వసతులు బాగు చేయి, మా గ్రామాల్లో చదువుకున్న నిరుద్యోగులైన వాళ్ళకి ఉపాధిని ఏర్పాటు చేయి. అవి చేయాలి ప్రభుత్వం కల్పన. అసలు రాజ్యాంగం చెప్పేదే అది, చట్టాలు చెప్పేదే అది. ఈ ఎమ్మెల్యేలు రాజ్యాంగాన్ని చదవరు, చట్టాలను చదవరు. ఈ ఎమ్మెల్యే అయిన వంటికి అయిపోయాయి. మళ్ళీ 5 ఏళ్ళ దాకా అంటే ఈ పుట్టింటికి వెళ్ళాలన్నా దేనికి వెళ్ళాలన్నా మళ్ళీ గెలుపు కోసం చేసేటటువంటి ప్రయత్నాలే తప్ప ఆ కొనలో చూస్తున్నారు కదా వాళ్ళు కూడా. మరి గెలుతారా? పుట్టింటికి పోయినా ఫంక్షన్లో పోయినా గెలుతారా? ఆఖరికి చివరికి ఏం నమ్ముకుంటారు? ఓట్లం కొనుక్కోవాలా, పోల్ మేనేజ్మెంట్ మీద నమ్ముకుంటారు. అట్లా కాకుండా వీళ్ళు కనుక ఈ ఉచితాలు ఇవన్నీ పనికిమాలని పక్కన పెట్టి తెలంగాణ తెచ్చుకున్నది దెయ్యాన్ని చేయి చాపడం కోసం కాదు, తలెత్తుకొని తిరగడం కోసం. వాళ్ళ రేవంత్ రెడ్డి గారికి కూడా నేను అదే చెప్తా ఉన్నా, అరే స్విట్జర్లాండ్ పోయి లేకపోతే దావోస్కు పోయి తెలంగాణ ఇజ్జత్ ఎందుకు తీస్తాను మీరు? అక్కడికి పోయి చెప్పాల్సింది ఏంది, తెలంగాణ గడ్డ ఇతర దేశాలకు అప్పులు ఇచ్చినాం మేము, మాదొక త్రిలింగ దేశం మాది, మాదొక డక్కన్ పీఠభూమి మాది అని గొప్పగా చాటి చేసుకొని రావాలి వీళ్ళు. ఆడబోయాట చేయి చాపుకుంటూ కాలు మొక్కుకుంటూ వాని చుట్టూ వీని చుట్టూ ఏం అవసరం లేదు. ఎవరికి కావాలా?
అవును. ఉపాధి ఈ సమ్మిట్ల ద్వారా వచ్చేది ఎంత అనేది మనం ఒకసారి సమీక్షించుకోవాలి ప్రభుత్వాలు కూడా. గత ప్రభుత్వాలు కూడా చాలా సమ్మిట్లకు వెళ్తున్నాయి. అక్కడ వచ్చే వాళ్ళ పెట్టుబడులు ఎంత, వాటిని సక్సెస్ అయింది ఎంత, అందులో ఉపాధి కల్పించింది ఎంత అనేది ఒక సమీక్ష జరగాలి. ఓన్లీ ప్రకటనలు మాత్రమే జరుగుతున్నాయా, నిజంగా ఉపాధి కల్పన జరుగుతుందా లేదా అనేది. ఇప్పుడు వాళ్ళు చెప్పే ప్రకారమే 37,560 కోట్లు ఏదో అన్నారు కదా, దానివల్ల ఉద్యోగాలట 5,630 వస్తాయట. ఈ రెండు ఒకవైపు. ఇంకోవైపు ఏం దొరికినా వాళ్ళకి మౌలిక సదుపాయాలు కల్పించాలి, భూమి ఇవ్వాలి, నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, వాడు 20 ఏళ్ళు 30 ఏళ్ళకి సబ్సిడీలు ఇవ్వాలి. ఇవన్నీ ఇస్తే ఎంత లెక్క అయితే దొరికినా వాడి వల్ల వచ్చేది 37,560 కోట్లు ఎంతో అయితే మనం లెక్కలేస్తే 92,000 కోట్ల రూపాయలు వానికి మనం ఉల్టా ఇస్తున్నాం. ఆ ఎకనమిస్టే నీ పని చేస్తాడా? ఎకనమిస్ట్ పక్కన పెడదాం, మెదడు ఉన్నోడు కేసీఆర్ మాటల్లో చెప్పాలంటే తలకాయ ఉన్నోడు, మెదడు ఉన్నోడు చేసే పనేనా ఇది? ఈ తెలిసి తెలియక ఈ రాము చిన్న పిల్లోడు, ఏం తెలుసు ఆయనకి తెలంగాణ చరిత్ర తెలుసు ఆయనకి. కాబట్టి ఈ పిల్ల చేష్టలతోటి కాదు. ఫైనల్ ఒక్క మాటలో స్వేచ్ఛ టీవీ ప్రేక్షకులకి ఏం చెప్తారు మీరు? తెలంగాణ 4 కోట్ల ప్రజలు తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నాలు చేయండి, కానీ లేనిపోని పాలకుల హామీల మీద వాటిని నమ్ముకొని వాటి భ్రమల్లో ఉండి తెలంగాణ ఇంకా అప్పుల పాలయ్యే పరిస్థితికి రానియకుండా, దివాలా తీసే పరిస్థితి రానియకుండా, తెలంగాణ అంటే తలెత్తుకొని బతికే ఆలోచనతోటి, జీవించే ఆలోచనతోటి మనం ఉందాం. పాలకులు వాళ్ళు ఎమ్మెల్యేలు ఎందుకైనో, ఎంపీలు ఎందుకైనో చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధంలో స్పష్టంగా రాసున్నాయి. వాటి కోసం విద్యారంగాన్ని మార్పు చేయడం కోసం, వైద్య రంగాన్ని మార్పు చేయడం కోసం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేయడం కోసం, సంపదని కాపాడడం కోసం మనం ఎమ్మెల్యేలని, ఎంపీల మీద నిరంతరం వాటి మీద పనిచేయడానికి ప్రయత్నం చేద్దాం. కానీ మనం ఇతర విషయాల మీద మనం అనవసరంగా వాళ్ళు చెడిపోకుండా, మనం చెడిపోకుండా మనం ఉండడానికి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చేంతవరకు మనం నిరంతరం దానికోసం ప్రయత్నం చేద్దాం. దాంతో మనందరం ముందుకు పోదామని 4 కోట్ల తెలంగాణ ప్రజలు, అది 1 సంవత్సరమైనా, 2 సంవత్సరాలైనా, 3 సంవత్సరాలైనా వాటి కోసం మనం ప్రయత్నం చేద్దాం. ప్రయత్నంలో మనం అందరం ముందుకు సాగుదామని మన స్వేచ్ఛ టీవీ ఛానల్ ద్వారా నేను 2 చేతులు జోడించి విన్నవించుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఏంటన్నా, జై తెలంగాణ. జై తెలంగాణ.